చాలా డల్గా ఉన్నారు అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మేమైతే దూర ప్రయాణం, తర్వాత మళ్ళీ ప్రయాణాలు, టైం జోన్లో చేంజెస్, అలసటగా ఉంది, కానీ కృపలో మాత్రం బలం ఉంది ప్రేమైన వాళ్ళారా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ 10 years తర్వాత ఈ చోటికి రావడం నాకు నిజంగా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందా కూడా ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ విత్ యూ. మరి ప్రారంభించక ముందు UACFకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్రదర్ ఫాణి గారికి ప్రభు నా మందు వందనాలని తెలియజేస్తుంటున్నా. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. అందరి కళ్ళు మూసుకుందాము. దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ప్రభు యొక్క కార్యం మనలో జరిగినట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, మీ నామము గొప్పది ప్రభువా, మీకు వందనాలు. మీ నామము శక్తి కలిగింది తండ్రి, మీకు వందనాలు. మీ నామం అత్యంత అధికారము కలిగింది, మీకు స్తోత్రం ప్రభువా. మీరు రక్షించే దేవుడవు కనుక మీకు స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి, మీకు వందనాలు. మీ వంటి దేవుడు ఎవరు ప్రభువా? తండ్రి, ఇహపరములు తండ్రి శాసించగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువుని నమ్ముతుంటున్నాం. మీకే స్తుతి మహిమలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి మీ ప్రియ బిడ్డలను, రావలసిన మీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. మీరు హెచ్చించబడండి. వాక్యము ద్వారా నేరుగా, తేటగా, స్పష్టంగా, బలముగా, శక్తివంతంగా, మహిమకరంగా మాట్లాడి ఆ కార్యములన్నీ జరిగించండి. స్తుతులు తెలుపుతూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, వాక్య పరిచర్య తర్వాత ప్రత్యేకంగా నేను స్వస్థత నిమిత్తమైన ప్రార్థనలు చేయబోతున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నేను ఇక్కడికి రాగానే బ్రోచర్ చూశాను. బ్రోచర్ చూసి UECFలో మామూలుగా ఎల్లప్పుడూ ఉండే టైప్ అని నేను అనుకున్నాను. అయితే ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తారని నాకు తెలియదండి. సో ఇక్కడికి రాగానే నేను అడిగాను, చూస్తే ఏందో గోయి అంటు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ గాడ్స్ వర్డ్ అని ఉంది కదా. చూసి ఈ వాక్యం రెగ్యులర్గా ఉంటుందా లేకపోతే ఈ వారానికి పెట్టారని అడిగాను. మరి నాతో అన్నమాట ఈ వారానికి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. రెండవ ప్రశ్న అడిగాను, ఈరోజు ఎందుకు ఆ మాట పెట్టారని. ఆయన అన్నారు, మీరు వస్తున్నారు కాబట్టి అన్నారు. హల్లెలూయా, ఆశ్చర్యం. ఈరోజు సందేశం అదే అండి. అంటే టాపిక్ వేరే ఉంటుంది కానీ, అంటే ప్యాసేజ్ వేరే ఉంటుంది కానీ, బట్ ద ఫైనల్ కన్క్లూజన్ వుడ్ బి దట్ వీ షుడ్ రీచ్ ద అన్రీచ్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో గమనిస్తే, యేసుక్రీస్తు ఆ మార్గమున లేదా సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును అనేటువంటి మాట దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు గమనించండి, దేవుని వాక్యం పదము మెసేజ్ కాదండి, మెసేజెస్ ఇస్తుంది. దేవుని వాక్యంలో ప్రతి పదం ఒక మెసేజ్ కాదు, అనేకమైన మెసేజెస్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాడు. ఓకే, చిన్న మార్పు తెస్తాం దేవుని మహిమ కొరకు. ఏంటి సమరయ మార్గం? ప్రియమైన వాళ్ళ అర్థం ఏంటంటే, యేసు ఒక వ్యక్తిని రక్షించబోతున్నాడు కాబట్టి దీన్ని సమరయ మార్గం అనకుండా సువార్త మార్గం అందామా? అంటే గాస్పల్ వేలో ప్రభు వెళుతున్నాడని చెప్దామా అంటే డెఫినెట్లీ ఎస్ అండి. యేసయ్య బైబిల్లో సమరయ మార్గం అని రాశారు. బట్ మీరైతే సమరయ మార్గంలో వెళ్ళడం వాస్తవమే, బట్ ఇన్సైడ్ యేసు ప్రభు మనసులో ఏముంది? ఒక పాపిని రక్షించాలని వెళతా ఉన్నాడు. మరి యేసు ప్రభు యొక్క సమరయ మార్గం ఏంటి? సువార్త మార్గం. ప్రేమైన వాళ్ళారా, ప్రభు యేసు యొక్క సమరయ మార్గం ఏంటి? సువార్త మార్గం. రెండవదిగా చూస్తే అసలు యేసు ప్రభు యొక్క మార్గం ఏంటి? బైబిల్లో యోహాను 3:16 మనకు తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన సొంత కుమారుడు, అద్వితీయ కుమారుడు ఇచ్చాడు. ఆ అద్వితీయ కుమారుడు పరలోకంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చాడు. ఏంటండి పరలోకం నుంచి భూలోకానికి ప్రయాణం? గాస్పల్ టూర్. ప్రియమైన వాళ్ళారా, సమరయకు వెళ్ళడం గాస్పల్ టూర్. మరి పరలోకంలోంచి ఈ లోకంలోనికి ప్రభు వచ్చాడు. ఎందుకంటే సువార్త ప్రయాణం చేసేదానికి వచ్చాడు, మిషన్ టూర్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు ఈ లోకంలో బెత్లెహేములో జన్మించాడు.
అయితే బెత్లెహేములోనే మినిస్ట్రీ పెట్టొచ్చు కదా, అయితే ఎందుకు కపెర్నహూముకి వెళ్ళాడు? సువార్త టూర్ అండి. ఎందుకంటే నజరేతు. ఎందుకంటే ఆ యొక్క నజరేతు అత్యంత పాప పంకిలమైన ప్రాంతం. భారతదేశంలో పరిస్థితులు దాదాపు పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. ఈ యొక్క బార్డర్ టౌన్స్ అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దుల దగ్గర అతి భయంకరమైన పాపం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కల్చర్ క్రాస్ అవుతుంది. అందుకే మీరు చూస్తే ఎక్కడైతే ఈ HIV ఇలాంటి వ్యాధులకు పుట్టిల్లు ఏంటంటే ఈ బార్డర్ క్రాస్ చేసే చోట లారీ డ్రైవర్స్ నిలబెడతారు. మీరు వింటారు ఇవన్నీ కూడా. సో అది మొదటి కాలం నుంచి ఉందండి. నజరేతు అనేది ఏంటి చెప్పమంటారా? సమరయకు గలిలయకు బార్డర్లో ఉంటుందండి. ఏంటి ఈ యొక్క నజరేత్ అనేది? సమరయ అత్యంత భయంకరమైన పాపం ఉండే ప్రాంతం. ఈ ప్రక్క చూస్తే గలిలయ. యేసు ప్రభు ఎక్కడ పెరిగాడంటే అత్యంత పాప పంకిలమైనటువంటి ప్రాంతం. అంటే అటు ప్రక్క చూస్తే సమరయ, ఇటు ప్రక్క చూస్తే గలిలయ, బార్డర్లో ఉన్నాడు. చిన్న తరము నుంచి కూడా ప్రభు ఆ భయంకరమైన పాపపు ప్రపంచం చూశాడండి. ఎందుకు చెప్పమంటారా? ఆ సువార్త గుండెతో నింపబడినట్లుగా ప్రియమైన వాళ్ళారా అత్యంత పాప పంకిలమైన ప్రాంతంలో ఉండినాడు. అయితే ఆయన పాపము లేనివాడుగా ఉండేను బైబిల్లో రాయబడింది. అది మన ప్రభు యొక్క ప్రత్యేకత. ఆయన పాపము లేనివాడుగా ఉండాను. ప్రియమైన వాళ్ళారా చాలా ఛాలెంజింగ్ వర్డ్స్ అండి ఇది. వాళ్ళ జీవితాలలో కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎంత భయంకరమైన పాపపు లోకమైనా, మీరు అంటారు కదా అమెరికా ఇక్కడ పరిస్థితులు చాలా కష్టం అండి అంటే పాపము వైల్డ్ ఫైర్ లాగా వ్యాపిస్తూ ఉంది. నిజమే అండి. అయితే ఇండియా కూడా అదే ప్రియమైన వాళ్ళ. ఇండియాలో ఏ హైదరాబాద్, ఏ ముంబై, ఏ విజయవాడ, ఏ గుంటూరు కాదండి, మా కడపలో కూడా ప్రియమైన వాళ్ళరా యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ అమెరికా అండి. ఎందుకంటే ఓపెన్గా నేను మాట్లాడుతుంటున్నా. మరి నన్ను గురించి ఇంట్రొడక్షన్ ఇస్తూ దాదాపు వేల సంఖ్యలో చర్చికి హాజరవుతున్నారు అని చెప్పారు. నిజమే. మరి ఒక ప్రక్క ప్రభు చేసే స్వస్థతల ద్వారా అన్యులు వస్తుంటున్నారు. ప్రభు చేసే అద్భుతాల ద్వారా రకరకాలుగా అన్యులు హాజరవుతున్నారు. నేను కాదని చెప్పడం లేదు. అయితే మరొక వర్గం ఉంది ప్రియమైన వాళ్ళారా, పాపము చేస్తూ ఆత్మహత్య చేసుకున్న దానికి సిద్ధమయ్యేటువంటి యవ్వన అమ్మాయిలు, యవ్వన అబ్బాయిలు, వాళ్ళను పిలుచుకొని వస్తారు కౌన్సిలింగ్కి. అప్పుడు వాళ్ళకు నూతనమైన ఒక హోప్ ఉంది మీ జీవితంలో అంటూ యేసు ప్రభును పరిచయం చేస్తుండగా యవ్వనస్తులు విస్తారంగా మా చర్చిలో యాడ్ అవుతారండి. విస్తారంగా యాడ్ అవుతున్నారు. దేవుని నామ మహిమార్థమై. ప్రైజ్ ది లార్డ్. కనుక అక్కడ కూడా పాపమే. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యేసు ప్రభు అటువంటి పాప పంకిలమైన లోకంలో ఉన్నా కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండారు. ద మొట్టమొదటి ఛాలెంజ్ దేవుని బిడ్డల జీవితంలో ఏంటంటే యూ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ సిన్. పాపమునకు నువ్వు దూరంగా ఉండాలి. నేను రాగానే 30వ తేదీ జూన్ 30వ తేదీ అట్లాంటా కాన్ఫరెన్స్లో మాట్లాడానండి. వారు నాకు ఒక మాట ఇచ్చారు, దీని మీద మీరు మాట్లాడండి బ్రదర్ అని. ఐ వాజ్ సో హ్యాపీ. ఏంటంటే కీర్తన 119:37, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. ప్రియమైన వాళ్ళారా ఈ రోజుల్లో దేవుని బిడ్డల ఎదుట ఉండేటువంటి భయంకరమైన ఛాలెంజ్ ఏంటంటే ఇష్టమా అయిష్టమా, వాలంటరీగానా స్పాంటేనియస్గానా, ఏంటి సంథింగ్ అన్వాంటెడ్ స్టఫ్ మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలు పొల్యూట్ అవుతుంటున్నాయి. అయితే బైబిల్ చెప్తుంది పాపము లేనివాడుగా ఉండడం దేవుని యొక్క చిత్తం అండి. సో ప్రభు నజరేతులో పెరిగాడు, కపెర్నహూములోనికి వెళ్ళి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ప్రభు మాకు కడప ఏ విధంగా హెడ్ క్వార్టర్స్, ప్రభుకు కపెర్నహూమ్ హెడ్ క్వార్టర్స్ అండి. ఎందుకు కపెర్నహూమ్ చెప్పమంటారా? కపెర్నహూమ్ అనేటువంటి ప్రాంతం నహూము ప్రవక్త పుట్టిన ప్రాంతం అని చెప్తారు. నహూము ప్రవక్త పుట్టిన ప్రాంతాన్ని కపెర్నహూమ్ అంటారు. సో ఒక 2 months బ్యాక్ ఇజ్రాయెల్ దేశం ఒక జూబిలీ సెలబ్రేట్ చేశారు. ఏంటంటే ఇప్పుడు గాంధీ మన దేశంలో 100వ శత జయంతి ఉత్సవాలు లేదా 150వ శత జయంతి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారో ఇజ్రాయెల్ దేశం నహూముకు ఒక జూబిలీ చేశారు. అప్పుడు ఒక పెద్ద ట్రంపెట్ ర్యాలీ చేసి, ఎందుకంటే నహూము ఏమని చెప్పాడు తెలుసా? మీరు చూస్తే అయ్యో అని ప్రారంభించాడు. ఏంటంటే నహూము యొక్క పరిచర్య అయ్యో అని ప్రారంభించాడు.
ఆ యొక్క దేశంలో ఉండేటువంటి పరిస్థితులు చూసి అయ్యో అని ఎక్కడ నహూము గళమెత్తి చెప్పాడో అక్కడికి యేసు ప్రభు వెళ్ళి ఇక అయ్యో అనవలసినటువంటి అవసరం లేదు, ఆ నహూము కేకలు కాదు, ఇప్పుడు సువార్త ధ్వనులు, ప్రియమైన వారలారా, ఉత్సాహ సునాద గీతాలు వినపడే సమయం అని చెప్పి యేసు అక్కడికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు ఎప్పుడు గాస్పల్ టూరే అండి. ఈరోజు మేము అమెరికా దేశానికి వచ్చాం. ఓయ్ కారణం సువార్త ప్రకటన కొరకే వచ్చాం. ప్రజలను రక్షణలోనికి నడిపించాలి, ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలు వామప్ కావాలి, ప్రభు నామ మహిమార్థమై మరొక్కసారి దేవుని బిడ్డలు న్యూ ట్రెండ్స్లోనికి వెళ్ళాలి. అది దేవుని చిత్తం అని చెప్పి ప్రభు నా మహిమార్థం ఇచ్చాం. కనుక మొట్టమొదట యేసు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అదే నేను చదివిన యోహాను 4:4. ఏ మార్గం అండి? సమరయ మార్గం. వెళ్ళవలసి వచ్చిందంట, అక్కడికి పోవాలని పోలేదంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడికి వెళ్ళాలని వెళ్ళలేదంట, అయితే ఆ మార్గం గుండా పోవలసి వచ్చింది కాబట్టి వెళ్ళాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, సమరయ ప్రాంతంలో ఫస్ట్ బెల్ కొట్టాడండి. సువార్తకు ఫస్ట్ బెల్ కొట్టాడు ప్రియమైన వాళ్ళారా. దాని తర్వాత సెకండ్ బెల్ సుకారు గ్రామం వస్తుందండి. థర్డ్ బెల్ యేసుప్రభు యొక్క పరిచర్యలో పునాది పడిన తర్వాత ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్తాడు. అపోస్తల కార్యాల్లో ఇక స్టార్ట్ అయిపోతుందండి. దేవుని నామహిమార్థమై అంటే ఈ లోకంలో సువార్తకు మొట్టమొదట బెల్ ఇండియాలో స్కూల్లో ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అంటారు. ఆ విధంగా సువార్తకు మొదటి గంట కొట్టింది యేసు ప్రభువే అండి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో గమనిస్తే అది ఒక మార్గం. ఏంటండి? పాపిని రక్షించుటకు బయలుదేరేది ఒక మార్గం. రెండవ మార్గం కూడా ఉందండి. లూకా సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే యేసు ప్రభు జీవితంలో ప్రభు మరి ఒక మార్గము కలిగి ఉండినాడు. ఏంటి ఆ మార్గం చెప్పమంటారా? పగలు సేవ చేస్తారంట, రాత్రవగానే ఇంకొక చోటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికంట? ఒలీవ కొండలోకి వెళ్ళేవాడు. రాత్రి అయితే ఇంకొక మార్గం. పగలేమో ఒక మార్గం, అది సువార్త మార్గం. రాత్రి అయితే రెండవ మార్గం. ఆ మార్గం ఏంటి? ప్రియమైన వాళ్ళారా, రాత్రి అయితే ఒలీవల కొండకి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన చేసేదానికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన చేసేదానికి వెళ్ళేవాడు. పగలు సువార్త మార్గం, రాత్రి ప్రార్థన మార్గం అండి. మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దేవుని నామ మహిమార్థమై రివైవల్ అమెరికాలో తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఆ యొక్క అనాలిసిస్ చేసేదానికి నేను రాలేదు ప్రియమైన వాళ్ళారా. అయితే వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఇస్, ఇన్ ఇండియా గాడ్ ఈజ్ రైజింగ్ ప్రేయర్ వారియర్స్ అండ్ ప్రేయర్ సెల్స్ ఇన్ ప్రెటీ గుడ్ నంబర్. చాలా సంఖ్యలో ఉండి నన్ను అడుగుతారు, బ్రదర్ మీ పరిచర్య సీక్రెట్ ఏంటి, ఎందుకు అంతమంది అన్యులు పట్టబడుతున్నారు? ప్రియమైన వాళ్ళారా, 6 డిఫరెంట్ అకేషన్స్లో మా పరిచర్యలో చనిపోయిన వాళ్ళు బ్రతికారండి. ఆన్ 6 డిఫరెంట్ అకేషన్స్ డెడ్ బాడీస్ తెచ్చిపెట్టినప్పుడు ప్రేయర్ చేస్తే ప్రభు బ్రతికిచ్చాడు. అంటే ఇండియాలో ఒకవేళ ఆ రకమైన మిరకిల్స్ ఎక్కడ జరగలేదేమో. అయితే ఒకటండి, మేము సోషల్ మీడియాను పెద్దగా వాడడం లేదు, ఈసారి వాడబోతుంటున్నాం. అంటే ప్రజలకు తెలియాలి దేవుడు చేసే అద్భుతాలనే ఉద్దేశం చేత. ప్రియమైన వాళ్ళారా, అయితే చాలా మంది అడుగుతారు, బ్రదర్ ఏంటి యువర్ చర్చ్ ఇస్ ఎ గ్రోయింగ్ చర్చ్, వై ఇట్ ఇస్ ఎ గ్రోయింగ్ చర్చ్? నేను అంటాను, మా చర్చ్లో 16 ప్రేయర్ సెల్స్ ఉన్నాయండి. మా చర్చ్లో యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ 16 ప్రేయర్ సెల్స్. ప్రియమైన వాళ్ళారా, ఈ 16 ప్రార్థన గుంపులు వారములో ఒకరోజు తప్పకుండా గ్యాదర్ అయి నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, చర్చ్ గ్రోత్ కొరకు ప్రార్థన చేయాలి, కొత్త ఆత్మలు పట్టబడాలి అని ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే ప్రేయర్ సెల్స్ స్టార్ట్ చేశానో అప్పటి నుండి దేవుని నామ మహిమార్థమై ఏమైందంటే విశేష సంఖ్యలో కొత్త వారు హాజరవుతారు. నా జీవితంలో ఉండేటువంటి ఒక కోరిక ఏంటంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం దేవుని వాక్యం చెబుతుంది, రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము సంఘములో చేర్చుచుండాను. రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము సంఘములో చేర్చుచుండాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మాట నాకు ఛాలెంజ్ అండి. ఎప్పటికీ కూడా ఛాలెంజ్ ప్రియమైన వాళ్ళారా. లార్డ్, ఇఫ్ ఇన్ ద ఎర్లీ చర్చ్ దేర్ వర్ బిలీవర్స్ టు బి యాడెడ్, బట్ ఆన్ ఎవ్రీ డే వై నాట్ ఇన్ మై చర్చ్? ఆ మాట నాలో మంట పుట్టించింది ప్రియమైన వాళ్ళారా. అప్పటి నుంచి ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంటుంది. ఏంటి ఆ ప్రార్థన? లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ న్యూ సోల్స్ యాడెడ్ టు ద చర్చ్ ఎవ్రీ డే.
కనుక ప్రతి ఆదివారం కొత్త వాళ్ళని లేపినప్పుడు ఆల్ టుగెదర్ మీరు లైవ్ స్ట్రీమ్లో చూడొచ్చు అండి, 25, 27 ఆ విధంగా మంది లేచి నిలబడతారు ఎవ్రీ సండే. అప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే యావరేజ్ మీద 7 రోజులు కదండి, అంటే రోజుకు 3 యాడ్ అవుతున్నారు. బైబిల్ ప్రకారము విశ్వాసులు అంటే అర్థం ఏంటి? ప్లూరల్, ఒకరు యాడ్ కావడం కాదు, ఎక్కువ మంది కావాలి. సో ఐ ప్రే ఎవ్రీ డే దట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి యాడెడ్ టు ద చర్చ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి చెప్పడం అంటే సంఘమునకు దేవుని బిడ్డలకు 2 మార్గాలు ఉండాలి. ఒకటి సువార్త మార్గం, యేసు సమరయ్యకు వెళ్ళాడు. రెండవదిగా అరణ్య మార్గం, యేసు ప్రభు ప్రార్థనకి వెళ్ళాడు. ఈ 2 మార్గాలు ఎవరి జీవితంలో కలిగి ఉంటారో ప్రియమైన వాళ్ళారా, యూ విల్ బి లైక్ ఎ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ షైనింగ్ వెరీ బ్రైట్లీ. చాలా ప్రకాశించేటువంటి వారుగా ఉంటారండి. నా పరిచర్యలో మహా అద్భుతాలండి, మామూలు అద్భుతాలు కాదు ప్రియమైన వాళ్ళారా, అసలు ఊహించలేనటువంటి సెన్సేషనల్ మిరకల్స్ ప్రభు జరిగించాడు. దేవుడు నన్ను పరిచర్యకి పిలిచినప్పుడు యెహోషువ 1:5 వాగ్దానం ఇచ్చాడు. There shall not be any man to stand before you all the days of your life. ప్రియమైన వాళ్ళారా, ఎరికో గోడలే కాదు, ఎన్నో గోడలు కూలిపోయాయండి. దేవుని నామహిమార్థమే చెప్తున్నా, మతపు గోడలు, కులపు గోడలు, ఎవ్రీ వాల్ హ్యాస్ టు బి బ్రోకన్ బిఫోర్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇన్ ద చర్చ్ ఏజ్ బిఫోర్ ద చర్చ్ అండి. ప్రియమైన వాళ్ళారా, కనుక మన జీవితాల్లో తెలుసుకోవాలి ఏంటంటే, ఒకటి మనం సువార్త మార్గంలో ఉండాలి, అది డే టైం. ప్రభు అంటాడు కదా, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, తండ్రి క్రియలు నేను చేయాలి. కనుక పగలు సువార్త మార్గం, రాత్రి ప్రియమైన వాళ్ళారా అరణ్య మార్గం. అంటే తప్పనిసరిగా ప్రార్థనలో గడపడం, ప్రభు యొక్క సన్నిధానంలో మహిమకరంగా గడపడం, అధిక సమయం గడపడం దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళారా, ప్రతి క్రైస్తవుడి నేను ఎప్పుడు మా చర్చిలో చెప్తా, ప్రార్థన అనేది క్రైస్తవునికి ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడు. ఇన్ ద సేమ్ వే a Christian needs to have oxygen supplied to his spirituality every day and every time అండి. నా జీవితంలో ప్రభావితం చేసిన మరొక మాట నెహెమ్యా ప్రార్థన. నెహెమ్యా దివారాత్రులు ప్రార్థన చేశాడని బైబిల్లో రాయబడింది. నెహెమ్యా ఎలా ప్రేయర్ చేశాడట? దివారాత్రులు. పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ బిలీవర్ టు ప్రే ఇన్ అమెరికా, అ కంట్రీ లైక్ అమెరికా ఆర్ ఎ సొసైటీ లైక్ అమెరికన్ సొసైటీ టు స్పెండ్ ప్రేయర్ ఇన్ ప్రేయర్ డే అండ్ నైట్? ఇది సాధ్యమా? ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనకు అమెరికాలోనే కాదండి, ఎక్కడ కూడా సాధ్యం కాదు. నేను చెప్తున్నాను, అమెరికానే కాదు, ఎక్కడ కూడా సాధ్యం కాదు ప్రియమైన వాళ్ళారా. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. దేవుడు నిర్జనం ఫినిక్స్లో ఇదే నేను మాట్లాడుతూ చెప్పారు. దేవుడు ఇండియాకు ఒక బైబిల్, ఇస్రాయేల్ దేశానికి ఒక బైబిల్, అమెరికా దేశానికి ఒక బైబిల్ ఇచ్చాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఇండియాకు ఒక బైబిల్, ఆఫ్రికాకు ఒక బైబిల్, అమెరికాకు ఒక బైబిల్, ఆ విధంగా కంట్రీ బేస్డ్ బైబిల్ ఇచ్చాడా? లేకపోతే వన్ బైబిల్ ఫర్ ఆల్ ద నేషన్స్? ఒకసారి ఆలోచన చేద్దాం. కనుక ఇక్కడుండే సమాజంలో ప్రార్థన వీలు కాదు అని చెప్పేదానికి వీలు లేదండి. ఎందుకంటే ఈ అమెరికా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ బైబిల్, అండ్ ఎ బిలీవర్ ఇన్ అమెరికా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్. ప్రియమైన వాళ్ళారా, నెహెమ్యా మీకంటే బిజీ అండి. ఎందుకు చెప్పమంటారా? నెహెమ్యా రాజునకు గిన్నె అందించేవాడు. ఏంటంటే ఇది, రాజు కూర్చొని ఉంటే అతడు నిలబడుకొని ఉండాలి. అతని దగ్గర డిఫరెంట్ ఏమంటారు పానీయాలు ఉంటాయండి, బేవరేజెస్ ఉంటాయి. సో రాజు ప్రక్కనే చూస్తుండాలి. రాజు చూసి, ఏ నెహెమ్యా ఎక్కడ చూస్తున్నావు అన్నదానికి లేదు. రాజు నెహెమ్యా వైపు చూస్తే నెహెమ్యా అతను చూడాలండి, రెడీగా ఉండాలి. ద్రాక్షారసం అడిగితే ద్రాక్షారసం, మద్యం అడిగితే మద్యం, ఏదంటే అది ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని గంటలు నిలబడుకొని ఉండాలనో, ఎలా పాసిబుల్ దివారాత్రులు ప్రార్థన చేయడం? ప్రియమైన వాళ్ళారా, మీరు ఎంత బిజీ అయినా ప్రార్థనకు మాత్రం అవకాశం ఉండి తీరుతుంది. అది మొట్టమొదట ఒక వ్యక్తి తెలుసుకోవాలి. నా ప్రేయర్ లైఫ్ గురించి నేను చెప్తానండి. మార్నింగ్ ఐ స్పెండ్ ప్రతి గుడ్ టైమ్ ఇన్ ప్రేయర్. అఫ్ కోర్స్ అందరి బిలీవర్స్ లాగానే మీరు నమ్ముతారనుకుంటాను, మీరు కూడా అలాగే ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను. అలా చేయాలంటే ఏం చేయాలండి? మొట్టమొదట మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు పెందలకడ లేచి ప్రార్థన చేసేవాడు. ఇఫ్ యు ఇమిటేట్ క్రైస్ట్ యూ విల్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు స్పెండ్ ఇట్ హిస్ ఫీట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కనుక దేవుని బిడ్డలు ఉదయం లేచేదానికి సిద్ధంగా ఉండాలి.
నంబర్ 2, రెండవదిగా ఒకవేళ 1 గంట ప్రార్థన చేశారనుకుందాం ఉదయం, ఆ ప్రేయర్ జరగాలండి. దాని తర్వాత ఏంటి? సెకండ్ అంటే ఇక నీ జీవితంలో ప్రతి సమయంలో ప్రేయర్ చేయవచ్చు. నాకు ఒక అలవాటు ఉందండి, ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. సపోజ్ షర్ట్ వేసుకుంటున్నాను అనుకుందాం, ప్రభువా ఈ షర్ట్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ప్యాంట్ వేసుకుంటున్నా, థ్యాంక్ యూ లార్డ్, ఇది మనసులో స్తుతిస్తూ ఉంటారు. ప్రభువా ఒకవేళ అండర్ గార్మెంట్స్, తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. ఒకవేళ నేను స్నానానికి వెళ్తుంటున్నా, ఆ హాఫ్ మినిట్లో ఒక చిన్న ప్రేయర్ నా మైండ్లో వెళ్తూ ఉంటుంది. ప్రభువా ఈరోజు నేను ఒక మెసేజ్ చెప్పాలి, జ్ఞాపకం చేసుకో ప్రభువా. దెన్ ఐ విల్ ఎంటర్ ఇంటు ద బాత్రూమ్. ప్రభువా వాళ్ళ అంటే దేవుని బిడ్డలకు ప్రతిరోజు ప్రార్థనలో ఎంతసేపు అయినా గడిపేదానికి కావలసినంత టైం ఉంటుంది. ప్రేమైన వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, మీరు వంటలో బిజీగా ఉన్నారా? ఎంత బిజీ నేను గమనిస్తున్నాను. మరి వచ్చినప్పటి నుంచి కూడా పాపం సిస్టర్స్ నిలబడరండి, పరిగెత్తుతూ ఉంటారు ఇంటిలో. కడపలో ఇండియాలో కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటారు, కానీ అమెరికాలో సిస్టర్స్ చూస్తే పిటి అవుతుంది. నేను చెప్తాను, సిస్టర్ ఏమనుకోవద్దండి, మీరు ఏం చేస్తారో అదే భోజనం చేస్తామండి, ప్లీజ్ మా కొరకు ఎక్స్ట్రా చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు బాధ అవుతుంది, అంత పరిగెత్తుతుంటారు ప్రేమైన వాళ్ళారా. అయితే ఐ క్యాన్ సే స్టిల్ టైం ఉంటుందండి ప్రేయర్ చేసేదానికి. ఒక వ్యక్తి దాన్ని క్యాచ్ చేసినట్లయితే, నా జీవితంలో అయితే నేను వెన్ ఐ వాస్ లెక్చరర్, ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి టీచింగ్కి వెళ్ళే టైంలో కూడా ఒక చిన్న ప్రేయర్ జరిగిపోయి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ప్రార్థన జరిగి ఉంటుంది. అంటే అట్ ద టైమ్ ఐ యూస్ టు డ్రైవ్ మై కార్. ఆ టైంలో కూడా డ్రైవింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అఫ్ కోర్స్ మరి దేవుని నామహిమార్థమై ప్రార్థన ఎందుకు చెప్తున్నా అంటే, దివారాత్రులు ప్రార్థన దాన్ని అంటారు. నెహెమ్యా అంటాడు కదా, దేవా దివారాత్రులు నీ సన్నిధానములో నేను చేసే ప్రార్థన అంగీకరించవా అంటాడు. హీ వాజ్ ఎ బిజీ మ్యాన్, బట్ స్టిల్ హీ హ్యాడ్ టైమ్ టు ప్రే. ఇంత ఎట్లా చెప్పానని మీరు అడుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నెహెమ్యా గిన్నె అందిస్తూ ఉంటాడు. రాజు చూచి, నెహెమ్యా ఎందుకు దిగులుగా ఉన్నావు అంటాడు. నెహెమ్యా భయపడిపోతాడు. అంటాడు, నా పితరుల సమాధులుండే పట్టణం పాడైపోయింది, అందుకే దిగులుగా ఉన్నాను అంటాడు. ఏం కావాలి అంటాడు రాజు. అప్పుడు నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఏమని వ్రాయబడిందండి, ఆ కొంచెం టైంలో రాజా ఓపిక పట్టు, నేను చాపపరుచుకొని ప్రేయర్ చేసి మమ్మల్ని అడుగుతాను అనలేదండి. ఆ కొద్ది టైంలో, ఆ హాఫ్ ఎ మినిట్ అనుకుందాం, ఆ హాఫ్ ఎ మినిట్లో కళ్ళు రాజు వైపు చూస్తూ ఉన్నాయి, హృదయంలో నుంచి ప్రేయర్ బయలుదేరుతా ఉంది. ప్రభువా ఇప్పుడు రాజును అడగబోతున్నారు, రాజు అంగీకరించాలి. చూడండి, ఒక ఫ్యూ సెకండ్స్లో ప్రేయర్ వెంట్ అప్ టు హెవెన్. బైబిల్లో రాయబడింది, నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకు చెప్తున్నాను, నీవు నీ జీవితంలో దేవునికి ట్యూన్ కమ్మని చెప్తుంటున్నాను. దేవుని ప్రేమిడులారా, అది దేవుని యొక్క చిత్తం. కనుక పగలు సమరయ మార్గం, రాత్రి అరణ్య మార్గం. పగలు సువార్త మార్గం, రాత్రి ప్రార్థనా మార్గం. దేవుని ప్రేమిడులారా, ప్రతి విశ్వాసి తన జీవితంలో హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ టు బీ లైక్ జీసస్, టు లివ్ లైక్ ద లార్డ్ అండ్ టు హ్యావ్ ద హ్యాబిట్స్ లైక్ జీసస్ ఆఫ్ నాజరేత్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాలు చూస్తే అసలు ఈ యొక్క ప్రభు సుకారు గ్రామానికి వెళ్ళాడు. ఇంతకీ సుకారు గ్రామం అంటే ఏంటండి? ఎప్పుడైనా చూసారా? సుకారు గ్రామం అంటే బైబిల్ పండితులంతా అంగీకరిస్తారు. ఏదంటే పాత నిబంధనలో సుకారు అంటే షెకెము అండి. స్ట్రైక్ అయింటుంది అనుకుంటాను మీ మనసులో, షెకెం అంటే ఏమైంది? సుకారు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అంటే పేరు మారి ఏమైపోయింది, అది షెకెము. అంటే పాత నిబంధనలో షెకెము సుకారుగా మారింది కొత్త నిబంధనలో. ఇంతకు షెకెం అంటే ఏంటి? ఆదికాండం 33వ అధ్యాయం 18 నుంచి చూస్తే, మీరు ఇంటికి వెళ్ళి చూడొచ్చండి. ఆదికాండం 33వ అధ్యాయము 18 నుంచి గమనిస్తే, యాకోబు ఏం చేస్తారంటే సిరియాకి వెళ్ళిపోతాడు. అండ్ హీ వాజ్ దేర్ ఫర్ 21 years అండి. ఈ యొక్క 21 సంవత్సరాలలో ఈ యొక్క యాకోబు మారిపోతాడు, చివరికి ఇశ్రాయేల్ అవుతాడు. ఇశ్రాయేల్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అతడు మళ్ళీ అంటే ప్రయాణమై వస్తూ ఇశ్రాయేలుగా మారిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 21 yearsలో దేవుడు అతన్ని తయారు చేస్తాడు. ఎవరండి దేవుడు?
కుమ్మరి. బైబిల్లో ఇర్మియా 18లో రాయబడింది కదా, ఆయన కుమ్మరివాడు మనం పాత్రల. ఆ యొక్క సారె మీద మనల్ని పెట్టి ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు, మన మీద పని చేయడం ప్రారంభిస్తాడు. నా చిన్నతనంలో నేను భయంకరమైన కోపిష్టినండి, యవ్వన ప్రాయంలో చాలా కోపిష్టిని. ప్రియమైన వాళ్ళారా, ఇంకో సంగతి చెప్పమంటారా, సేవలో ఇంకా కోపిష్టినండి. అయితే దేవుడు నన్ను మార్చడం ప్రారంభించాడు. ఆ సారె మీద పెట్టి మారుస్తూ 99% అంటే ఇంకా ఉండొచ్చేమో, ఒకవేళ నాకు తెలియదు, ప్రియమైన వాళ్ళారా, మార్చడం ప్రారంభించాడు. సో దేవుడు యాకోబును ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 21 years దేవుడు ఏం చేస్తాడంటే సారె మీద పెట్టి తయారు చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఒక రోజు వచ్చింది, యాకోబు సిరియా జీవితాన్ని జయించి వస్తూ ఉంటే దేవుడు మెచ్చుకున్నాడు. యాకోబు, వెల్ డన్, ఆ యొక్క సిరియా జీవితంలో జయించావు అని చెప్పి 2 గుంపుల దేవదూతలను పంపిస్తారండి. అందుకే దాని పేరు మహనయీము. మహనయీము అంటే 2 groups అని, 2 గుంపులు అని. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా జయించుకొని వస్తే దేవుడు మెచ్చుకుంటాడండి. దయచేసి గమనించండి. బైబిల్లో గమనిస్తే యాకోబు సిరియా నుంచి వస్తూ ఉంటే 2 గుంపుల దేవదూతలు వచ్చారు, జస్ట్ అప్రిషియేట్ హిమ్, బల అని చెప్పేదానికి. అబ్రహాము 4 రాజులను గెలిచి వస్తుంటే మెల్కీసెదెకు వచ్చాడు. మీకు గుర్తుంటుంది అనుకుంటారు. ఎందుకు? గెలుచుకొని వస్తున్నావు కాబట్టి అప్రిషియేషన్ అన్నాడు. మన దేశంలో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉందండి. ఆ శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగించగానే, అది కక్షలోకి చేరగానే మొట్టమొదట భారతదేశపు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, డైరెక్టర్ శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్కి కాల్ చేసి వెల్ డన్ మెచ్చుకుంటాడండి. మీకు అందరికీ ఆ సంగతి తెలుసు. అలాగే ఒక సేవకుని పరిచర్యలో ఒక ఆత్మ ఆ ఆర్బిట్ చేరితే, ఏ ఆర్బిట్, పరలోకం అనేటువంటి కక్షలో చేరితే నాకు అనిపిస్తుంది దేవుడు ఫోన్ చేస్తాడు, ప్రసన్న కుమార్ వెల్ డన్, యుఈసిఎఫ్ సభ్యులారా వెల్ డన్, మీ దగ్గర నుంచి ఒక ఆత్మ పరలోకంలో ఆర్బిట్ చేరింది. మనము కింగ్డమ్ వర్కర్స్ అండి, మనం కింగ్డమ్ వర్కర్స్. ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. లాస్ట్ బిఫోర్ టైం నేను వచ్చినప్పుడు 3 రోజులండి ఒక కాన్ఫరెన్స్లో అమెరికాలో మాట్లాడుతున్నాను. 3 days మాట్లాడుతుంటే అందరు చాలా గమనిస్తూ ఉన్నారు నన్ను. వాళ్ళు ఎందుకు గమనించేది నాకు తెలియదు. 3rd day కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే నా దగ్గరికి వచ్చారు, బ్రదర్ 3 రోజులు మిమ్మల్ని గమనిస్తున్నాం, మీ మెసేజెస్ ఎక్కడ కూడా మనీ అనే పేరు మీరు ఎత్తడంలా చాలా గమనిస్తుంటున్నాం, డబ్బు కానుకలు. అయితే ఒకటే అంశం మీరు మాట్లాడుతున్నారు, ఆత్మల సంపాదన, నశించే ఆత్మలను, పాపములో ఉన్న వారు విడిపించండి. ఇక్కడికి ఎవరు వచ్చినా మొట్టమొదట డిఫరెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి వాళ్ళ ప్రార్థన అవసరతలు చెప్తారండి. అయితే మీరు ఒకటి కూడా చెప్పడం లేదు. గమనిస్తున్నాం, మొదటి మెసేజ్ అయినాక చెప్తారనుకున్నాం, 2వ మెసేజ్ అయిన తర్వాత చెప్తారనుకున్నాం. నేను చెప్పాను, ఐ డింట్ కమ్ ఫర్ దాట్, నేను దాని కొరకు రాలేదు, నేను నశించే ఆత్మల కోసం వచ్చాను. ప్రియమైన వాళ్ళ, వేర్ ఎవర్ ఐ గో ఐ డూ ప్రీచ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండి. ఎందుకంటే మనం ఆలోకంలో ధనవంతులు కావడం దేవుని యొక్క చిత్తం. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఈ యాకోబు గెలుచుకొని వస్తే దేవుడు మెచ్చుకున్నాడు మహనయీము దగ్గర. తర్వాత షెకెము దగ్గరికి వచ్చాడు. బైబిల్లో చూస్తే ఆ ఊరిలో హమోరు కుమారులు అని ఉండినారు. అతని దగ్గర 100 వరహాలు ఇచ్చి షెకెమును కొంటాడు. షెకెమును యాకోబు కొంటాడు. అంటే జయించిన యాకోబు ఎక్కడ స్థిరపడ్డాడు? ఫస్ట్ పాకలు ఎక్కడేశాడంటే షెకెం. జయించిన యాకోబు డబ్బు పెట్టి కొన్నాడండి, అదే షెకెం. అయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ షెకెము సుకార్ అయిపోయి పేరు మారిపోయి దేవుని బిడ్డల స్వాస్థ్యముగా కాకుండా పాపము యొక్క స్వాస్థ్యమైంది. అది నేను చెప్తున్నాను, షెకెము సుకార్ అయిపోయింది అంటున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. యాకోబు అని జయించిన వ్యక్తి డబ్బు ఇచ్చి కొన్నటువంటిది ఏమైపోయింది? ఓవర్ ఎ పీరియడ్ ఆ యొక్క నైతిక విలువలు పతనమైపోయి ఏమైపోయింది? ఇప్పుడు సుకారై ఒక స్త్రీకి హస్బెండ్ ఆఫ్టర్ హస్బెండ్ ఉంటున్నాడు. ఏంటి నేను చెప్పేది? అమెరికా కూడా ఒకప్పుడు షెకెము, ఇప్పుడు సుకారు. ప్రేమైన వాళ్ళారా, ఒకప్పుడు షెకెము, ఇప్పుడు సుకారు. దేవుని దగ్గర నిజంగా చెప్తుంటున్నా, ఒకప్పుడు ఇక్కడి నుండి భారతదేశానికి సేవకులు వచ్చారు, మిషనరీస్ వచ్చారు. నిన్నటి దినం వరకు నేను అరిజోనా స్టేట్లో ఉండిన ఒక వైట్ లేడీ, అంటే అమెరికన్,
మీటింగ్లో కూర్చోండినారు. ఆమెకు 2 రిబ్స్ విరిగాయండి. సో ఆమె ప్రేయర్ కొరకు వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రేయర్ చేయలేకపోయాం. టైం ఎక్కువగా గడిచింది. అంటే ఒక ప్రక్క మెక్సికన్స్ ఉండినారు, మరొక ప్రక్క అమెరికన్స్ ఉండినారు. అమెరికన్స్ టైం బౌండ్, మెక్సికన్స్ మరి టైం పాటించలేదు కాబట్టి సగంలో వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అమెరికన్ లేడీ నాకు ఫోన్ చేశారు. ఆమె చెప్పినటువంటి మాట, బ్రదర్ మీరు వాక్యం చెప్తుంటే చాలా టచ్ అయింది మాకు. అయితే ప్రార్థనలో ఆ అమెరికన్ లేడీకి దేవుడు చూపించారంట, అనేక మంది మిషనరీస్ ఇండియా నుండి అమెరికాకు వస్తుంటున్నారు. దేవుడు నాకు కూడా చూపించాడండి, అనేక మంది మిషనరీస్ ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నారు. యు నో ద రీజన్ వై? షెకెము సుకారైపోయింది ప్రేమైన వాళ్ళ. ఒకప్పుడు దేవుని బిడ్డల స్వాస్థ్యం ఏంటి? షెకెము. అయితే ఇప్పుడు ఏమైపోయింది? పాపము చేత నిండిన సుకారులాగా మారిపోయింది. ఒకప్పుడు చూస్తే దేవుని నామహిమార్థమై అమెరికా ప్రపంచానికి సువార్తను అందించిన దేశం, మొట్టమొదటి ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటివి. అయితే ఈరోజు చూసినట్లయితే ఒకసారి ఆలోచన చేద్దాం, షెకెము సుకారుగా మారింది. అందుకే యేసు మళ్ళీ ఆ ఊరిలోనికి వెళ్ళాడు, సుకారుడు షెకెముగా మార్చేదానికి. ఎందుకు వచ్చాడండి? సుకారుడు షెకెముగా మార్చేదానికి. ప్రేమైన వాళ్ళారా, క్రీస్తు ఆత్మ మనము కలిగి ఉంటే, క్రీస్తు యొక్క అభిషేకం మనం కలిగి ఉంటే, క్రీస్తు యొక్క మంట మనము కలిగి ఉంటే, మనం తెలుసుకోవాలి, మనము ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేదానికి, తిరిగి దారిలోనికి తిప్పేదానికి, తిరిగి దారిలోనికి మళ్ళించేదానికి ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు యొక్క అభిషేకం మన మీద ఉంది అనే సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక చిన్న లేదా పెద్దదే అనుకోండి అద్భుతం నేను మీతో షేర్ చేయాలని కోరుతున్నారు. చాలా చోట్ల ఈ అద్భుతాన్ని గురించి నేను చెప్పాను. ఒకసారి బెంగళూరులో సువార్త సభలు జరిపేదానికి మేము వెళితే ఏమైందంటే ప్రేమైన వాళ్ళారా, వెళుతున్నాం, దారిలో కడప నుండి రాయచోటి అనేటువంటి ఒక మార్గం, ఆ మార్గం కూడా వెళుతుంటే మధ్యలో నా వెహికల్ చెడిపోయిందండి. చెడిపోగా కొండలు ఉంటాయి, రాయచోటి కొండలు అంటారు. అక్కడ ఘాట్ సెక్షన్లో ఏమైందంటే వెహికల్ చెడిపోయింది. వెంటనే నాతో పాటు వచ్చేటువంటి మా మినిస్ట్రీ వాళ్ళు అన్నారు, మన సేవకు వెళుతుంటే చూడండి సాతాను ఎంత చేశాడో అన్నారు. నేనన్నాను, సంథింగ్ ఐ డోంట్ లైక్. ఏంటంటే సాతాను బలాన్ని గురించి ఎవరు చెప్పినా నాకు ఇష్టం ఉండదండి. సాతాను గురించి ఏంటి చెప్తుంటున్నారు? మన దేవుడు మనతో ఉంటున్నాడు అన్నారు. సో డ్రైవర్ని అడిగారు, ఎంత టైం పడుతుంది వెహికల్ రిపేర్ చేసేదానికి అంటే డ్రైవర్ అన్నాడు, ప్రాబబ్లీ 1 గంట, చెప్పలేమండి ఇంకా ఎక్కువ కావచ్చు అన్నాడు. ఓకే, నీ వెహికల్లోంచి దిగి అటుప్రక్క చూస్తే ఆ కొండలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేను ఎక్కడున్నానో అక్కడ చాలా చిన్న కొండ, ప్రాబబ్లీ 20 అడుగులు ఎత్తుంటుంది ఆ కొండ, అంతే. పెద్ద కొండలు ఉన్నాయి, అయితే ఇంకొంచెం ముందు ఉంటుందండి, చిన్న 20 అడుగుల ఎత్తు కొండ ఉంది. చూస్తే మనుషులు పరిగెత్తుతూ ఉంటున్నారు ఆ 20 అడుగుల కొండ మీద. గందరగోళం, హడావుడి. ఎటు ఈ డ్రైవర్ గంట పడుతుంది అన్నాడు కదా, 20 అడుగుల ఎత్తే, వెళ్ళి చూద్దామని చెప్పి, ఆ గుట్ట అంటాం మేము, కొండ అనమండి, చిన్నగా ఉంటుంది. సో వెళితే అందరూ సామాను సర్దుకుంటా ఉన్నారు, పరిగెత్తుతూ ఉంటున్నారు అటు ఇటు. నేను వెళ్ళి అడిగాను, ఎక్కడికి మీరు వెళుతున్నారు, ఎక్కడికి పరిగెత్తుతున్నారు? వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు నన్ను. ప్రియమైన వాళ్ళారా, 2వ వ్యక్తిని అడిగాను. 3వ వ్యక్తి అన్నాడు, ఏం లేదయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి రాత్రి ఒక దుష్ట శక్తి ఈ కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. ఆ దుష్ట శక్తిని ఎవరు చూస్తారో ఆ ఇంటిలో ఒక వ్యక్తి ఆ రోజు చచ్చిపోతారు. ఎవరు చూస్తారో ఒకరు. సో మేమేం చేసామంటే రకరకాల పద్ధతులు వాడాం, మాంత్రికులను పిలిపించాం, చాలా డబ్బు ఖర్చు పెట్టి మాంత్రికులను పిలిపించాం. ఏ మాంత్రికుడు బంధించలేకపోయాడు. సో మేము బ్రతకాలి, మా కుటుంబాలు నిలబడాలి అంటే ఈ ప్రాంతం, ఈ కొండలు ఖాళీ చేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాం, కాబట్టి ఈరోజు బయలుదేరుతున్నామన్నారు. నేను ఒక్కసారి నా మాట వింటారా అని చెప్పి బతిమాలితే లాస్ట్కి ఒక ఆయన వచ్చాడు. ఇన్ని రోజులు చూసాం, ఈ ఒక్కరోజు చూద్దాం ఏం జరుగుతుందో. అప్పుడు అందరిని కూర్చోబెట్టి ఆ కొండ మీద యేసు ప్రభుని గురించి చెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువుని గురించి చెబుతుంటే తర్వాత పాప క్షమాపణ ప్రార్థన చేయించాను. వాళ్ళ పాపములు ఒప్పింపజేశారు. వాళ్ళు దేవుని బిడ్డలు కాదండి, ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ప్రజలు. ప్రియమైన వాళ్ళ ఆపిదప్ప నేను మోకరించి నా చేతులు నెహెమ్యాలో దిగద ఆకాశం మందలి దేవుని వైపుకి చాపి చాలా వేదనతో పట్టుదలతో ప్రార్థన చేశాను. దేవా, ఈ చోట వీరు చూసే ఆత్మను బంధించు,
ఈ దుష్ట శక్తి కొన్ని రోజులుగా కనిపిస్తుంది అన్నారు అని చెప్పి చాలా ప్రార్థన చేశాను. ప్రభు అయిన యేసు నామందు బంధించారు. ఇక చెప్పాను, మీరు ఈ రాత్రి ఇక్కడే గడపండి, వెళ్ళొద్దండి అన్నారు. నా ప్రభు కార్యం చేశాడని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఆ చిన్న కొండ మీద నుండి దిగి వచ్చాను. దిగి వస్తే వ్యాన్ స్టార్ట్ అయిందండి. ఎందుకు ఆగిపోయిందండి అది? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. దయ్యము బలము కాదండి, సాతాను బలమును చూసేదానికి దేవుడు మనల్ని నియమించలేదు. వీఆర్ అపాయింటెడ్ బై గాడ్, called by the Lord, bought by the precious blood of the Lord, so that we may see the glory and the power of the Lord అండి. ప్రైజ్ ద లార్డ్. సో నేను బెంగళూరుకి వెళ్ళాను. మత్తికేరి అనే ప్రాంతంలో సువార్త సభలు చేశాను. ఆఫ్టర్ 4 days 5th day రిటర్న్ అయ్యా. వస్తూ కరెక్ట్గా చోటికి రాగా గుర్తొచ్చింది నాకు. వెహికల్ నిలబెట్టాను. ఇటు చూస్తే కొండ మీద మనుషులు ఉన్నారు. దిగి కొండ మీదకి వెళ్ళానండి. ఇట్ టేక్స్ ఓన్లీ 20 minutes or half an hour. వెళితే పరిగెత్తుకుంటా వచ్చారు. మొత్తం ఆ కొండ మీద ఉన్న మనుషులంతా వచ్చి, వందనాలు సార్, ఏమైంది? ఆ తర్వాత కనపడలేదు. మాకు తెలిసింది యేసు ప్రభు సర్వశక్తిమంతుడని. సో మొత్తము ప్రేమైన వాళ్ళారా, ఆ యొక్క తాండా అందామా ఆ గ్రామం మొత్తం యేసు ప్రభుని నమ్మారు. ఎందుకు చెప్తుంటున్నారు? నీ జీవిత ప్రయాణాలలో ప్రేమైన వాళ్ళారా, ఎవరో నీ కొరకు కాచుకొని ఉన్నారు. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఈ పాట పాడుతుంటాను. Tell it, oh tell it, wherever you go, someone is waiting for the good news, you know. మీకు వింటారనుకుంటాను ఈ పాట. Tell it, oh tell it, wherever you go, someone is waiting for the good news, you know. ఎవరో నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారు. ఎవరో నీ దగ్గర ఒక మంచి వార్త వినేదానికి కనిపెట్టుకొని ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటుంటాం, అమ్మో ఈ వ్యక్తికి రక్షణ పాసిబులా? నువ్వండి ఆ వ్యక్తి నీ కొరకు కనిపెట్టుకుంటున్నాడు. అయితే మనమే అనేక సందర్భాల్లో ఇక గాస్పల్ మైండ్ మనం విస్మరిస్తూ ఉంటున్నాం. అందుకే నేను చెప్తున్నాను కదా, షెకెము సుకారుగా మారింది. అయితే యేసు సుకారు దగ్గరికి వచ్చాడు ఆ సుకారు పరిస్థితులను మార్చేదానికి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపం, ఆ భయంకరత్వాన్ని తొలగించేదానికి యేసుప్రభు వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, దేవదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆహారాన్ని కొనేదానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని కుమారుడు వస్తే ఆ యొక్క సమరయలో ఫుడ్ ఇచ్చే వాళ్ళు లేరా? ఆహారం పెట్టేటువంటి వాళ్ళు లేరా? ఒకసారి ఆలోచన చేద్దాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎవరు లేరు కాబట్టి ప్రభు చెప్పాడట, శిష్యులకు వెళ్ళి మీరు ఆహారం కొనుక్కొని రండి అన్నారంట. ప్రియమైన వాళ్ళారా, ఎలీషా గిల్గాలుకి వెళ్తాడు. వెళితే ఆహారం ఎవరు పిలవలేదు. అప్పుడు ఎలీషా శిష్యులు కూర తెచ్చి చేస్తారు. అప్పుడే కదా ఈ యొక్క అడవి ద్రాక్షతో కూర చేస్తే విషంగా మారుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుని కుమారుడు వస్తే కూడా దే డిడ్ంట్ ఇన్వైట్ హిమ్. అంటే అర్థం ఏంటి? సమరయ గ్రామంలో ఉండేవారు అసలు యేసు ప్రభు అంటేనే తెలియదండి వాళ్ళకి, అందుకే పిలవలేదు. అంటే ఎంత రివైవల్కు దూరంగా ఉన్నారు, ఎంత రివైవల్కు దూరంగా ఉంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు చెప్తున్నా అంటే, మీరుండేటువంటి ఈ దేశం ప్రతి క్షణము రివైవల్కు దూరంగా వెళతా ఉంది, ప్రతి క్షణము దూరంగా వెళతా ఉంది. వై ఐ వుడ్ లైక్, ప్రభు వస్తే ప్రేయర్కు ఎవరు రాలేదు, అద్భుతాలకు ఎవరు రాలేదు, లేకపోతే తమ సమస్యల కొరకు ఎవరు రాలేదు, భోజనానికి పిలవలేదు. వై? దే డింట్ నో ఎనీథింగ్ అబౌట్ ద లార్డ్. ప్రాబబ్లీ దే డింట్ హియర్ అబౌట్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అంత రివైవల్కు దూరంగా ఉంది. సువార్తకు సమరయకు మధ్య ఎరికో కూడా ఉంది. అయితే యేసు ఆ చోటికి ప్రవేశించాడు. యేసు ఆ చోటికి ప్రవేశించాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దున్నని బీడు భూములు దున్నే సమయం అండి ఇది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఈ ప్రాంతానికి నడిపించాడు. ఇట్స్ గుడ్ దట్ గాడ్ బ్రాట్ యూ హియర్. దేవుడు బ్లెస్ చేశాడు. ఆర్థికంగా ఆశీర్వదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ లోకంలో పేదవాళ్ళుగా ఉండడం మనకి ఇష్టమా? దేవుని చిత్తమా? మనం చనిపోయిన తర్వాత దేవుడు ఉండే లోకానికి వెళ్తాం. అయితే అక్కడ కూడా రిచ్గా ఉండాలి. యు మస్ట్ షైన్ బ్రైటర్ దాన్ మెనీ అదర్ స్టార్స్. ఎప్పుడండి? బైబిల్లో దానియేలు 12:3 ఉంది కదా, ఏమని రాయబడింది? ఎవరు అనేకులను త్రిప్పుతారో. త్రిప్పడం అంటే అర్థం ఏంటండి? వారు ఈ పక్క లేరండి, మెటీరియలిజంలో ఉన్నారు,
డార్వినిజంలో ఉన్నారు, ఎథియిజంలో ఉన్నారు. ఈ ప్రక్క లేరు. అక్కడ నుండి వాళ్ళని తిప్పాలి. ఈ దేశంలో స్కూల్స్లో ఏ విధంగా ఉంటుంది? ఒక టీచర్ అన్నారంట, స్టూడెంట్ చేరగానే నా లెసన్స్ అయిపోయేలోగా స్టూడెంట్ చూసి అన్నాడట, దేవుడు లేడని నువ్వు చెప్తావన్నాడట. నా లెసన్స్ అయిపోయేలోగా 3 నెలలు 6 నెలలు నాకు తెలియదు. ఈ దేశంలో ఒక విద్యార్థిని చూసి అన్నాడట, నా యొక్క లెసన్స్ అయిపోయేలోగా దేవుడు లేడని నువ్వు చెప్తావు, ఛాలెంజ్ అన్నాడట. మన పిల్లలు మనకి తెలియకుండా డార్వినిజం కూడా వెళ్తా ఉన్నారు, మనకు తెలియకుండా ఎథియిజం కూడా వెళ్తా ఉన్నారు, మెటీరియలిజం కూడా వెళుతుంటున్నారు. అయితే తిప్పడమే మన పరిచర్య అండి, మనం అనదరికి లేదు. ఈ దేశంలో ఇంతే అండి. నో, ఆ స్టేట్మెంట్ బెటర్ యూ విత్ డ్రా. మీరు వెనక్కి తీసుకోండి ప్రేమైన వాళ్ళారా. ఈ దేశంలో డార్వినిజం, మెటీరియలిజం అయితే మన దేశంలో కాస్టిజం ఉంది, చాలా బలమైన గోడ. ఇస్రాయేల్ దేశంలో యూదా మతం ఉంది, చాలా బలమైంది. ప్రేమైన వాళ్ళ కమ్యూనిస్ట్ బెల్ట్లో కమ్యూనిజం ఉంది, చాలా బలమైంది. సువార్త అనేది బలమైన గోడలను కూల్చే అజేయమైన ప్రార్థన శక్తి అండి, అజేయమైన ప్రార్థన శక్తి. మన జీవితంలో నింపబడాలి ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ ఎవాంజలిజంతో. కడపలో మా చర్చ్ కొరకే నేను ప్రార్థన చేస్తూ, ప్రభు మా చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా గివ్ దెమ్ ద స్పిరిట్ ఆఫ్ ఎవాంజలిజం. ఆ యొక్క సువార్తికుని మనసి ప్రభు దగ్గర నేను వేడుకుంటానండి. దేవుని నామహిమార్థమై. ఇక్కడ చూస్తే వాళ్ళు ఏం చేశారు? ఆహారం కొనడానికి వెళ్ళారు. ప్రభు ఏమనాలి? ఈ ఎంత పాప పంకిలో నాకు భోజనం పెట్టేవాళ్ళు లేరు అనలేదు. ప్రభువుకు కొత్త ఆహారం కావాలంట. మీకు తెలియని ఆహారం నాకున్నది అంటాడు. మన జీవితాల్లో కొత్త ఆహారం కోరుదాం ప్రేమైన వాళ్ళారా. దేవుని ఎదుట నేను చెప్తున్నా, యాక్చువల్గా అమెరికాకు నేను రాక చాలా సంవత్సరాలు అయిందండి. ఈసారి కూడా వచ్చే ఉద్దేశం నాకు లేదు ప్రేమైన వాళ్ళారా. యాక్చువల్గా నాకు ఆ మైండ్ లేదు. అయితే కొద్ది కాలంగా మా కుమారుడు నన్ను అడుగుతున్నాడు, నాన్న అమెరికాకి వెళ్దాం, అమెరికాకి వెళ్ళాలి. ఓకే, ఫైనల్గా చెప్పారు బెటర్ వి గో టు అమెరికా. పైగా నాకు 10 year వీసా నెక్స్ట్ ఇయర్కి అయిపోతుందండి. ఐ వాస్ ప్రేయింగ్, దెన్ కొన్ని డోర్స్ తెరవబడ్డాయి, దేవుని నామహిమార్థమై. సో ఇక్కడికి నేను రాకముందు కొన్ని ప్రాంతాలు తిరిగాను. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని ప్రాంతాలు ముగించి మళ్ళీ వెళ్తానండి. సో ఎక్కడికి వెళ్ళినా నేను గమనించినప్పుడు అమెరికా దేశంలో ఈ 3 వారాల్లో దేవుని నామహిమార్థమై చెప్తున్నాను కదా, నా మొదటి 2 పర్యటనల కంటే మించిన థర్స్ట్ నేను చూస్తానండి. నేను షాక్ తిన్నాను. ఓవర్ ఎ పీరియడ్ ఏం జరుగుతుంది? ఆ యొక్క ఆధ్యాత్మిక మంటలు తగ్గాలి కదా, ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక మంటలు. సో ఫస్ట్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాను. తర్వాత అందరు వచ్చి అంటారు, బ్రదర్ పరిశుద్ధాత్మలో మీరు ఎట్లా పరిచయం చేస్తారో అట్లా చేయండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడికి రాగారన్నారు, కడపలో మీ మీటింగ్స్ ఎట్లా చేస్తారో మీరు ఎట్లా చేయండి. నేను చూస్తున్నాను, సంథింగ్ నా యొక్క ఐస్ ఓపెన్ అయ్యాయి. యాక్చువల్గా నేను రాకూడదు అనుకున్నాను. వెంటనే ఒక ప్రాంతంలో అడిగాను, ఒకటి చేద్దామండి మీరు ఒప్పుకుంటారా అన్నారు. ఏంటి? పరిశుద్ధాత్మ వరముల టీచింగ్ అవసరం. ఎందుకు చెప్పమంటారా? ఈ లోకంలో ఏది కూడా కోఇన్సిడెంటల్ అంటున్నారు. ఒక గ్రేట్ మిరకల్ జరిగిందండి ఇటీవల కాలంలో ఇండియాలో జరిగింది. ఆ మిరకల్ ఏంటంటే డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఒక సిస్టర్స్కి మరి అల్జీమర్స్ లేదా అల్జైమర్స్ అంటారు అనుకుంటాను అమెరికాలో, ఆ వ్యాధి చేత అమెరికాలో బాధపడేదండి చాలా సంవత్సరాలు. అండ్ ఫైనల్లీ ఇక చచ్చిపోయే టైం అయింది, ఇండియాకు తీసుకొచ్చారు. ఇక ఎందుకంటే చనిపోయే టైంలో బెటర్ షీ డైస్ ఇన్ ఇండియా, తన బంధువుల దగ్గర. సో ఏం జరిగిందంటే ఒక సిస్టర్ వాళ్ళ కుటుంబంలో మా పరిచయం ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఏం చేశారంటే మాకు కాల్ చేశారు. అండ్ అట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ దాట్ ప్లేస్, ఆ స్థలంలో ఉన్నారు, కడపలో లేను. బ్రదర్ ఒక్కసారి మీరు హాస్పిటల్లో ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద మా కజిన్ ఉంటున్నారు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా? నేను చెప్పాను, ఇండియాలో నా పరిస్థితి చాలా కష్టం అండి. ఇక్కడైతే చాలా ఫ్రీగా ఉంటాం, అక్కడైతే చాలా కష్టం, బిజీగా ఉంటాం. నేను చెప్పాను, అమ్మ రోజుకు 100 విజిటర్స్ ఉన్నారు నాకు, సో హాస్పిటల్కి నేను రాలేనన్నా. అంతలో వాళ్ళ మరొక బంధువు డాక్టర్, వెరీ బిగ్ డాక్టర్ అండి. ఆ డాక్టర్ ఏమన్నారంటే, ఈమెను చూసి దైవ సేవకునికి ట్రబుల్ ఇవ్వద్దండి, ఈమె చనిపోబోతుంది, లైఫ్ సపోర్ట్ మీద ఉంది, జస్ట్ కనెక్షన్ తీసేస్తే ఆమె చచ్చిపోతుంది,
చెప్పాలంటే అయిపోయిందండి ఆమెది, ఎందుకు ఆయన పిలుస్తున్నారు? ఈమె అంటుంది, నో నో నో, ఆయన పరిచర్యలో నేను అద్భుతాలు చూశాను కాబట్టి ఆయన పిలిపించండి. సో రకరకాలుగా జరిగి లాస్ట్కి ఫోన్లో బగ్గపోయింది నన్ను. ఓకే అమ్మా అని చెప్పేసి వెళ్ళానండి. వెళితే ఈ డాక్టర్ ఉన్నారు, ఎ వెరీ రెప్యూటెడ్ డాక్టర్. తర్వాత స్టాఫ్ నర్సులు నా దగ్గరికి వచ్చారు, సిస్టర్స్ వచ్చి, సార్ మీకు 10 minutes టైం ఇస్తున్నాం, 10 నిమిషాలలో ప్రేయర్ ముగించాలి, ఎందుకంటే డాక్టర్ గారు చీఫ్ రాబోతున్నారు, వచ్చి లైఫ్ సపోర్ట్ తీసేస్తారండి, ఇప్పుడు బంధువులంతా వచ్చేసారు కాబట్టి తీసేస్తారు, 10 minutesలో మీరు ముగించాలి ప్రార్థన అన్నారు. సరే అండి అన్నారు. లోపలికి వెళ్ళాను. టు సీ ఓన్లీ అ డెడ్ బాడీ లైక్, ఏమీ లేదండి, అంటే కళ్ళు తేల కళ్ళు, ప్రబిడ వాళ్ళారా. తర్వాత ఏమీ లేదు, చూస్తే బెటర్ ఐ షుడ్ నాట్ ప్రే, అట్లా ఉంది పరిస్థితి. అయితే ఆమె తల మీద చేయి పెట్టాను, ఇక స్తుతించడం ప్రారంభించాను. ప్రభువా, మొదటి 6 సందర్భాల్లో చనిపోయిన వాళ్ళని బ్రతికించావు. మొట్టమొదట నా చిన్న కుమారుడు అండి, దేవుడు చేసిన అద్భుతం, అది జ్ఞాపకం చేసుకొని స్తుతించాను. రెండవ వ్యక్తి చనిపోయినప్పుడు బ్రతికించాడు, జ్ఞాపకం చేసుకొని స్తుతించాను. తర్వాత గర్భములో 2 బిడ్డలు, డిఫరెంట్ అకేషన్స్ అండి, చనిపోయి ఇక ఆపరేషన్ చేసి బయటికి తీయాలన్నప్పుడు అప్పుడు ప్రేయర్ చేస్తే బ్రతికించాడు. అన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తా ఉన్నారు. నాకు అదే అండి దేవుడు నేర్పించింది, స్తుతించి 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 చివరిగా ప్రభువుకి అద్భుతం జరిగించాలని అడిగారు. అప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. ఇక నేను బయటికి వచ్చేసాను. డాక్టర్ లోపలికి వచ్చాడు, చీఫ్ వచ్చారండి. లోపలికి వచ్చి బంధువులంతా వచ్చారు కదండి, ఇంకా లైఫ్ సపోర్ట్ తీసేద్దామని చెప్పేసి ఈ డాక్టర్ కూడా ఉన్నారు, చాలా ప్రఖ్యాతిగాంచిన, అందరి ముందర సపోర్ట్ చెప్పి జస్ట్ తీస్తున్నానండి చెప్పి తీస్తే ఏంటంటే హార్ట్ బీట్ మామూలుగా ఉందండి. డాక్టర్ నిబెరబోయారు. ప్రేమల వాళ్ళారా, ఇప్పటికీ అద్భుతం జరిగి 7 నెలలు అయింది, లైఫ్ సపోర్ట్ తీశారు, నార్మల్గా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ కంటే మించినది ఒకటి ఉంది. ఈ రోజుల్లో అంటున్నారు కదా, ఒకవేళ ఈ దేశంలో నో నో అండి, వీ డోంట్ బిలీవ్ ఇన్ మిరాకిల్స్, ఇట్ ఇస్ సంథింగ్ కోఇన్సిడెంటల్ అని చెప్తుంటున్నారా? వీ హ్యావ్ ఎ గాడ్ బై హూమ్ వీ కెన్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ గాడ్ అండి. దేవుడు ఉన్నాడని చూపించగలము ప్రేమైన వాళ్ళారా, దేవుని నామహిమార్థమని చెప్తున్నా. కనుక దేవునికి ఏలియా లాంటి రోషము కలిగిన వారు కావాలి, ఏలియా లాంటి రోషము కలిగిన వారు. అప్పుడే దేవుని నామహిమార్థమై వీ కెన్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్ యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ అపోస్టల్ పాల్. ప్రవీణ వాళ్ళారా, ఈ దేశాన్ని మనం తలకిందులుగా చేయగలం. బైబిల్లో గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. అది మనిషి పెట్టుకున్న గోడ ప్రేమైన వాళ్ళారా. దాన్ని బట్టి ఎందుకు వాళ్ళని దూరం చేయాలి? యేసు అక్కడికి వెళ్ళాడు, యేసు అక్కడికి వెళ్ళాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం అంటాం చాలా మంచిదండి, తెలుగు వాళ్ళ మధ్య మనం పరిచయం చేస్తున్నాం, ప్రైజ్ ద లార్డ్. అయితే అన్యుల దగ్గరికి వెళ్ళాం, తెల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మెక్సికన్స్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఏదో ఒక గోడ ఉంది, ఏదో ఒక గోడ. భారతదేశంలో కులం అనేటువంటి గోడ ఉంది. యేసు ప్రభు, బైబిల్ రాయబడింది సమరయులు యూదులతో సాంగత్యం చేయరు. అయితే ప్రభు ఏం చేశాడు? హీ బ్రోక్ దట్ సోషల్ బ్యారియర్, పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. ప్రవీణ వాళ్ళారా, ప్రైజ్ ద లార్డ్. నా పరిచర్యలో రాజకీయ నాయకులు ప్రభుని గురించి తెలుసుకున్నారు, మంత్రులకు సువార్త చెప్పారు. ప్రవీణ వాళ్ళారా, హార్డ్ కోర్ టెర్రరిస్టులకు దేవుని యొక్క వాక్యం చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే మనం అనుకుంటామంటే ఆ గోడ ఉందని, బట్ ఇఫ్ యు హ్యావ్ ఎ మైండ్ ఫర్ గాస్పల్ దెర్ ఇస్ అ డోర్ ఆల్వేస్ ఓపెన్ బిఫోర్ యూ. నీ ముందర ఎప్పుడు తలుపు తెరవబడి ఉంటుంది. ప్రవీణ వాళ్ళారా, ఏ గోడ చూసి ఇది ఉందనుకోవద్దు, ప్రతి గోడ కూలాలి. దేవుని నామహిమార్థమై చెప్తున్నారు. మన అభిషేకమే ఏంటి చెప్పమంటారా? ఎరికో గోడలు కూల్తాయండి, ఎరికో గోడలు కూల్తాయి ప్రవీణ వాళ్ళారా. అది మనకిచ్చిన కృప. అయితే నీ జీవితంలో 2 మార్గాలు ఉండాలి. ఒకటి సమరయ మార్గం, రెండవది అరణ్య మార్గం. పగలు సువార్త, రాత్రులందు దేవుని సన్నిధానంలో గడిపేటువంటి అనుభవాలండి. చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు అంటాడు, అమ్మా, దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆయన అడుగుతావు అన్నాడు. అండర్లైన్ చేసుకోండి ప్రేమైన వాళ్ళ, మీ జీవితంలో ఈ వర్స్ మర్చిపోద్దండి. ప్రభు యొక్క సవాలండి. నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడు ఆ యేసు ప్రభు ఎవరో
నీవు తెలుసుకుంటే నీవే ఆయన అడుగుతావు అన్నాడు. ఎందుకు ఈరోజు ప్రజలు ప్రార్థన చేయలేకుండా ఉంటున్నారు, ఎందుకు ప్రభువుని అడగలేకుండా ఉంటున్నారు చెప్పమంటారా? ఆయన ఎవరో తెలియకుండా ఉందండి. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు ప్రియమైన వారలారా? నజరేయుడైనటువంటి యేసు అంటే ఎవరు? హీఈస్ ఆల్ పవర్ఫుల్, ఆల్ కేపబుల్, ఆల్ సఫిషియంట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అది తెలుసుకొని ఉంటే ప్రభు అంటాడు నీవు ఆయన్ని అడుగుతావు అన్నాడు. ఇంతవరకు నీళ్లు కావాలని అడిగిన యేసును నువ్వు చూసావు. ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ హూ ఐ యామ్, అండ్ వెన్ యూ కమ్ టు నో హూ ఐ యామ్ యూ విల్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ గ్రాంట్. దేవుని ప్రియబిడ్డలారా, నీ ఇంటిలో ఉన్న ఏ సమస్యకైనా జవాబు నజరేయుడైన యేసు దగ్గర ఉందండి. మన జీవితంలో విశ్వాసము పెరగాలి, విశ్వాసము పెరగాలి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు జరిగిన సంఘటన చెప్తుంటారు. ఓసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, అన్న 4 ఆడపిల్లలు పుట్టారు, ఈసారి నాకు మగపిల్లవాడు కావాలి. 30 years బ్యాక్ అండి. నేను అన్నాను, అమ్మ ఆల్రెడీ నువ్వు గర్భము ధరించావు, ముందే ప్రేయర్ చేస్తుంటే బాగుండేది. సైన్స్ ప్రకారం ఇప్పటికే లోపల బిడ్డ ఆడపిల్లనా మగపిల్లవాడా అయిపోయి ఉంటుంది, ఇప్పుడు ఎందుకు వచ్చి అడిగావు అన్నాను. బట్ ఐ ప్రైడ్ అండి. అయితే ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ హైదరాబాద్కి నేను వెళితే విశ్వవాణి అనేటువంటి సంస్థకు చెందిన ఒక కపుల్ నా దగ్గరికి వచ్చారు. ఆమె 9 నెలల గర్భవతి. ఆమె కళ్ళకు నీళ్లు గారుస్తూ, అన్నా ప్రతిసారి మగపిల్లవాడు కావాలని నేను ప్రేయర్ చేశాను, 4 సార్లు ఆడపిల్లనే, అయితే ఇప్పుడు తెలిసింది మళ్ళీ ఆడపిల్లనే. నేను అప్పుడు 30 ఏళ్ల కిందట ఏమన్నాను, ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా అన్నాను. తర్వాత ఏమన్నా చెప్పమంటారా? నా దేవుడు ఆడపిల్లను మగపిల్లగా మార్చగలిగిన దేవుడు అని చెప్పి ప్రేయర్ చేశాను. ప్రేమైన వాళ్ళ ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్పమంటారా? నెక్స్ట్ వీక్ నేను వెళ్ళినప్పుడు వాళ్ళని వచ్చి, బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చి భోంచేయండి, ఇంట్లో ప్రేయర్ చేద్దాం. నేను చెప్పాను నేను రానమ్మా అన్న, బిజీగా ఉన్నాను. కనుక్కోలేదండి వాళ్ళు ఎవరైంది. అప్పుడు వాళ్ళు అన్నారు మమ్మల్ని కనుక్కున్నారా? నేను కనుక్కోలేదన్నాను. మేమే ఆ వ్యక్తులం. అవునా ఏమైంది అన్నాను. మగపిల్లవాడు పుట్టాడు. సైన్స్ కంటే మించిన ఒక శక్తి ఉంది. అమెరికా నీడ్స్ టు నో దాట్. అందుకే నా మనసులో ఒక మంటతో మళ్ళీ భారతదేశానికి వెళ్తుంటున్నా. అంటే ఇన్ని సంవత్సరాలు రాలేదు, అయితే సైన్స్ను బట్టి దేవుణ్ణి చూడలేకుండా ఉంటున్నారు. అయితే సైన్స్ కంటే మించిన దేవుడు అక్కడున్నాడు అని చూపించాలంటే పరిశుద్ధాత్మ టీచింగ్ అవసరం అండి. పరిశుద్ధాత్మ వరముల టీచింగ్ అవసరం అండి. ఆత్మ వరాలు ఏ విధంగా పనిచేస్తాయి ఎప్పుడైతే యవ్వనస్తులకు నేర్పిస్తామో, మా పరిచర్య 3 రకాలండి. ఒకటి సువార్త సభలు చేస్తాం, రెండవదిగా పల్లెలకు వెళ్తాను నేను. టీవీ స్పీకర్స్ ఎవరు దేవుడు నన్ను క్షమించగాక పల్లెలకు వెళ్ళరండి, ఎందుకంటే ఒక స్థాయిలో ఉంటారు. అయితే బైబిల్లో యేసు ప్రభువే అంటాడు పరమగీతంలో, లెమ్ము మనము పల్లెసీమలకు వెళుదామని. అందుకే ప్రభువే వెళితే నేనెంత అని నేను పల్లెలకు వెళ్తానండి. మూడవదిగా నెక్స్ట్ జనరేషన్లో చర్చి ఉండాలి అంటే యవనస్తులు అండి. ఒక 10-20 సంవత్సరాల తర్వాత అమెరికాలో చర్చ్ ఉండాలంటే, యూరోప్లో చర్చ్ ఉండాలంటే, ఇండియాలో చర్చ్ ఉండాలంటే యవ్వనస్తులు పట్టబడాలి. ప్రియమైన వాళ్ళారా, అది ఇంపాసిబుల్. ఎందుకు చెప్పంటారా? ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజలు యవ్వనస్తులు దేవుని వైపుకి తిరిగారు. అయితే వారికి దేవుని శక్తి చూపించాలి. ఎప్పుడు చూపిస్తాం? వారికి పరిశుద్ధాత్మ టీచింగ్ ఇస్తే అండి. వారికి పరిశుద్ధాత్మ 9 వరాలను గురించి టీచింగ్ ఇస్తే. అందుకే నేను ఇంతవరకు తిరిగిన ప్రాంతాలలో కాన్ఫరెన్సెస్లో నేనే అడిగాను. ఆ ఆశ చూసి వాళ్ళన్నారు వెల్కమ్, మేమున్నామండి. ఒకవేళ ఒక్కొక్క ప్రాంతం నుంచి 5 మంది 10 మంది 2 1 వచ్చిన ఒక ట్రెండ్ రావాలి మన దేశంలో లేదా అమెరికాలో. ప్రియమైన వాళ్ళారా, టు బ్రింగ్ అబౌట్ అ వండర్ఫుల్ చేంజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దీని అంటే ఒక 3 days కాన్ఫరెన్స్ పెడతామండి. ఇండియాలో అయితే హైదరాబాద్లో, తిరుపతి, కడప, గుంటూరు 4 ప్లేసెస్లో నెలకు 3 days, సంవత్సరంలో ఒక్కొక్క చోట 3 days ఓన్లీ టీచింగ్ ఆన్ హోలీ స్పిరిట్. దేవుడు మాట్లాడడం అంటే ఎట్లా, దేవుని స్వరం వినడం అంటే ఎట్లా, వరములు ఎట్లా ఆపరేట్ అవుతాయి, స్వస్థత అంటే ఎట్లా. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మందు కంటే మించిన ఒక శక్తి ఉంది, లోకంలో ఉన్న పవర్ కంటే మించిన శక్తి ఒకటి ఉంది. దేవుని వాక్యంలో చూడండి ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసుప్రభు అంటాడు, అమ్మా నీకు 5 మంది పెనిమిట్లు ఉండారు. ఎలా కనుక్కున్నాడండి? ఎలా కనుక్కున్నాడు? అదే పరిశుద్ధాత్మ వరం అండి. పరిశుద్ధాత్మ వరాలలో కొన్ని వరాలు ఉన్నాయి, వాటిని గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటారు. దేవుడు బయలుపరిచేటువంటి వరాలు ప్రియమైన వాళ్ళారా. ఒక వ్యక్తిని చూడగానే చెప్పొచ్చు
ఆ వ్యక్తికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి? ఒక వ్యక్తి ఫోన్ చేయగా చెప్పొచ్చు ఆ వ్యక్తికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి. యేసుప్రభు నతనయేలును చూడగానే అతని హృదయం ఏ విధంగా ఉంది, ఏ కపటము లేనివాడు చెప్పాడు. తర్వాత ఏ చెట్టు కింద కూర్చున్నాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండి. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు సువార్తలో పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ వరాలు దేవుని శక్తిని ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క జీవితాల్లో తెలుసుకోవాలి దేవుని యొక్క హీలింగ్ పవర్, దేవుని యొక్క మిరాకిల్ వర్కింగ్ పవర్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు బయలుపరచడం అంటే ఏంటి, ఎలా దేవుడు బయలుపరుస్తాడు? ఇట్స్ సంథింగ్ అమేజింగ్ అండి. అది ఊహలకు మించినటువంటి శక్తి. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడంటే మీరు దేవుని ఆత్మచేత నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ వరముల చేత నింపబడాలి. అది దేవుని నామ మహిమార్థమై అండి, కృపగల దేవుని నామ మహిమార్థమై. అప్పుడే రాబోయేటువంటి దినాలలో ఒక బలమైనటువంటి సంఘాన్ని మనం చూడగలం. బలమైనటువంటి సంఘాన్ని ప్రియమైన వాళ్ళారా, అది దేవుని యొక్క అనంతమైనటువంటి చిత్తం. నా యొక్క పరిచర్యలో ఎన్నో సందర్భాలండి, ఎన్నో సందర్భాలు ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం చెప్పేవాడిని. ఏ ప్రాబ్లంతో ఉన్నారు, ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎందుకు వచ్చారు. ఒకసారి మా ప్రాంతంలో ఒక అన్య కుటుంబం, ఒక అమ్మాయి మంచిగా జీవిస్తుందండి, మంచి క్యారెక్టర్ అమ్మాయికి. అయితే ఒక అబ్బాయి ఆ అమ్మాయి వైపు ఎప్పుడు చూసేవాడు. దినాలు గడిచిపోతున్నాయి, అయితే ఈ అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది, అన్యురాలండి. ఒకరోజు ఒక పండుగ జరుగుతుంది, వీధిలో ఆ పండుగ చేస్తుంటే వీధంతా వచ్చి ఉన్నారు అక్కడ. అంతలో ఈ అబ్బాయి చూస్తే అమ్మాయి ఇంట్లో ఉంది. నేరుగా ఇంట్లోకి వెళ్ళి తప్పు జరిగిందండి. ఈ అమ్మాయి భయపడిపోయింది, భయపడి విపరీతమైన భయం. సో కిటికీ తెరిచి చూస్తుంది, మళ్ళీ వీడేమన్నా వస్తాడేమో. దినాలు గడుస్తున్నాయి. రోజు రోజుకు సైకలాజికల్గా నెగిటివ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి అమ్మాయికి. ఒక దశలో సైకియాట్రిస్టులు ఇచ్చే ట్రీట్మెంట్ ఆ అమ్మాయి మీద పనిచేయాల, నిద్ర రావటం లేదు, ఎంత నిద్ర వచ్చే మందులు ఇచ్చినా కూడా. అంతేకాదు ఒక స్టేజ్లో బట్టలు తీసేస్తుందండి ఆమె. అటువంటి టైంలో ప్రియమైన వాళ్ళరా, ఆ అమ్మాయిని వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టంలా, యేసు ప్రభు అంటే ఇష్టంలా, అసహ్యం, ఎందుకంటే కులాన్ని బట్టి. కానీ పరిస్థితి బాగలేదు. వచ్చి కడపలో నా రూమ్లో నాకు ఎదురుగా కూర్చున్నారు. తల్లి చెప్పింది, బ్రదర్ ఇది ప్రాబ్లం అని. నేను చూసన్నాను, అమ్మాయి ఇలా జరిగింది మీ కుమార్తెకు, మీ కుమార్తె ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఆలోచించి ఈ విధంగా తయారైంది. అప్పుడు ఆమె అనింది, ఒక తల్లిగా నా కడుపులో దాచిపెట్టుకున్నాను, ఎవరికి చెప్పలేదండి ఈ జరిగిన సంఘటన. మీరు ఎలా కనుక్కున్నారు? అన్యులు సువార్తకు లోబడాలి అంటే రోమా 15:18 పౌలు అంటాడు కదా, ఏలయనగా అన్యజనులు విశ్వాసమునకు విధేయులుగునట్లుగా బైబిల్లో రాయబడింది. ఏలయనగా అన్యజనులు విశ్వాసమునకు విధేయులుగునట్లుగా వాక్యము ద్వారా, క్రియ ద్వారా, గురుతుల బలము ద్వారా, మహత్కార్యముల ద్వారా ప్రభు నా ద్వారా చేయించిన కార్యములను గురించి మాట్లాడతారన్నాడు. ఈ రోజుల్లో డార్వినిజం, మెటీరియలిజం, ఎథియిజం, వాట్ ఎవర్ ద ఇజం ఈస్, ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎ గ్రైండింగ్ హార్ట్, ప్రియమైన వారలారా, దేవుని శక్తి కావాలండి. దేవుని గారు చెప్తున్నా, ఆ శక్తే పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉంది. ఆ శక్తి యేసు ప్రభు చూపించాడు. అందుకే ఆమె అంటుంది కదా, యోహాను సువార్త 4:19, అయ్యా నీ ఒక ప్రవక్తవని అనుకుంటున్నారు. మొట్టమొదట ఏమనుకునిందండి ఆమె? యూదుడు అనుకునింది. అయ్యా యూదుడవైన నీవు సమరయులతో ఎలా మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఏదో యూదుడు అనుకునింది, ఫస్ట్ ఏదో క్రిస్టియన్స్ అనుకున్నారు, ఫస్ట్ ఏదో పలాని కులం అనుకున్నారు. చూస్తే 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 నువ్వు చూస్తే యాకోబు కంటే గొప్పవాడవా అంటుంది. కంపేర్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత అంటుంది, నువ్వు ఒక ప్రవక్తలాగా ఉన్నావు అంటుంది. ఇంకా కొంచెం సేపు ఆయనతో మాట్లాడితే మెస్సీయను కనుగొన్నాననిది. ప్రియమైన వాళ్ళ, యేసుతో నీవు గడిపే కొద్దీ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్ ఇంక్రీజెస్ మచ్ మోర్ దాన్ ఎవర్ బిఫోర్. ఇంతకు మునుపు కంటే పెరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే యేసుతో గడపండి, ప్రభుతో గడపడం ప్రారంభించండి. అప్పుడు రివైవల్ అధికమవుతుందండి, రివైవల్ అధికమవుతుంది. స్పెండ్ మోర్ టైమ్ విత్ ద లార్డ్ ప్రియమైన వాళ్ళారా, అండ్ స్పెండ్ మోర్ టైమ్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో చూస్తే, అయ్యా నీ ఒక ప్రవక్తవని గమనిస్తున్నా. యోహాను సువార్త 4:35 ప్రభు అంటాడు, కన్నులెత్తి పొలములను చూడండి అన్నాడు. ఇప్పుడు పొలాలంట. ఇంతవరకు ఒక వ్యక్తి, ఆ సుకారు గ్రామంలో ఉండే స్త్రీ. ఇప్పుడు ప్రభు యొక్క చూపులు చూడండి. దిస్ ఇస్ ద టైం
when one person is saved by his saving power, Jesus lifted up his eyes and he began to behold different and many fields. అనేక పొలాలను చూస్తూ ఉంటున్నాడు. కన్నులనెత్తి పొలాలను చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రాంతంలో న్యూజెర్సీ అనే పేరే నాకు తెలుసా అండి. ఒకవేళ ఐ డోంట్ నో, ఒకవేళ అనుకుందాం సవానా అందామా, నాకైతే తెలియదు. లేకపోతే ఒక్కొక్క పొలాన్ని మనం చూడాలండి. ఆ పొలములను దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం అంటాం, బ్రదర్ ఇక్కడ కాదండి, మీకు తెలిసి ఇండియా నుంచి వచ్చి మాట్లాడతారండి మీరు అంటారు. ప్రభు అంటాడు, ఇప్పుడే పొలములు కోతకు సిద్ధమైతున్నాయి. హల్లెలూయా. నో ఇజం విల్ స్టాండ్ బిఫోర్ ద లార్డ్ అండి. ఏ ఇజం నిలబడదు ప్రేమైన వాళ్ళారా. డార్వినిజం, మెటీరియల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఇజం నిలబడదండి బిఫోర్ ద గాస్పల్ పవర్. ప్రేమైన వాళ్ళారా, నా పరిచయంలో దేవుని నా మహిమార్థమని చెప్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేసారండి. యు నో ద రీజన్ వై? ఇట్స్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. అది యేసు ప్రభు శక్తి. ప్రేమైన వాళ్ళారా, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతుంటున్నాడు. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కన్నులనెత్తి పొలాలను చూడండి అంటున్నాడు. కోతకు సిద్ధంగా ఉంటున్నాయి. వీళ్ళు వచ్చి అన్నారు, ప్రభువా ప్లీజ్ భోంచేయి ప్రభువా, మీకు తెలియని ఆహారం నాకుంది. ఏంటి ఆహారం? ఈ లోకములో ఉండేటువంటి ఆహారం కాదు, అయితే దేవుని సేవ చేయడమే నా ఆహారం. నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం అయి ఉంది ప్రభు చెప్తాడు. అందుకే చూస్తే ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, ఒక వ్యక్తి, సుకారు గ్రామానికి చెందిన వ్యక్తి ఒక గ్రామాన్ని తీసుకొని వచ్చింది. ఒక వ్యక్తి ఒక గ్రామాన్ని తీసుకొని వచ్చింది. 5 మంది పెనిమిట్లతో ఆమె కాపురం చేసింది. ఇప్పుడున్నవాడు భర్త కాడు. బైబిల్ ఎంత తేటగా చెప్తుంది చూడండి. భర్త వేరు, అన్వెడ్డెడ్ కపుల్ వేరండి. అదే కదా దేవుని వాక్యం చెప్పేది. వెడ్డెడ్ కపుల్ ప్రభు అన్నాడు, ముందు నీకు పెనిమిటి ఉండున్నాడు అమ్మా, ఇప్పుడున్న వ్యక్తిని పెనిమిటి అనను నేను. ఎందుకు? అన్వెడెడ్ కపుల్ దగ్గరకు కూడా సువార్త వెళ్ళగలదా? అటువంటి సమాజంలో ప్రియమైన వాళ్ళారా, షెకెము సుకారుగా మారింది. అదే నేను చెప్తుంటున్నా. షెకెము సుకారుగా మారింది. ఏంటి? షీ వాజ్ లివింగ్ దే వర్ లివింగ్ యాజ్ అన్వెడెడ్ కపుల్. అయితే ప్రభు చెప్తున్నాడు, అమ్మ ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అంటే దేవుడు గుర్తించడం వల్ల ఓకే వదిలేద్దాం. ఆ సమాజంలోకి జొరబడింది యేసు ప్రభు యొక్క సువార్త. ఆ సమాజంలోనికి జొరబడింది. ఒక్క వ్యక్తి వెళ్ళింది. గాస్పల్ అనేది ఒక డైనమైట్ అండి. అది ఈమె వెళ్ళి ఒక గ్రామాన్ని పిలుచుకొని వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఈమె వెళ్ళి ఒక గ్రామం. మా చర్చిలో నేను ఎప్పుడు చెప్తుంటాను, లైవ్ స్ట్రీమ్ చూసే వాళ్ళు ఉన్నారు. ఆదివారం మా సర్వీస్ ఇక్కడ. ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటాను ఎప్పుడు నేను. ఈచ్ వన్ క్యాచ్ వన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఈచ్ వన్ టీచ్ వన్. ఒక్కొక్కరు మరొకరికి పట్టుకోరండి, ఒక్కొక్కరు సువార్త చెప్పండి. అందుకే ఒకప్పుడు, ఈరోజు ఇక్కడికి రాకముందు ఒక చర్చిలో నేను ఉండినానండి. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చాడు. నన్ను గమనించారా? ఎవరు బాబు నువ్వు అన్నారు. నాది కడపే అండి. మీ లేదా మన కడపలో చేర్చి పెంకుటింటిలో ఉండినప్పుడు నేను వచ్చేవాడిని అన్నాడు. అంటే ఎర్లీ డేస్లో పెంకుటింటిలో ఉండిందండి. అయితే టుడే ఇట్స్ ఎ వెరీ బిగ్ స్ట్రక్చర్ అండి. దేవుని నామహిమార్థమై ఏంటి? కంటిన్యూస్ గ్రోత్ అండ్ కంటిన్యూస్ గ్రోత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తాను రక్షించబడింది గ్రామము మొత్తమును తీసుకొని వచ్చేసిందండి యేసు ప్రభు దగ్గరికి. కారణం చెప్పమంటారా? ఆమె ఎంత సాక్ష్యం అండి, ఎంత సాక్ష్యం. నేను చేసినవన్నీ నాతో చెప్పినది ఈయన మెస్సియాగాడా అంటుంది. 3 వారాలు నేను తిరిగానండి ఇక్కడ. 3 వారాల్లో ఒక వ్యక్తికి ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే చెప్పాలి కదండి. ఈ దేశంలో స్టైల్ అద్భుతం జరిగితే వెళ్ళిపోతారు, జరిగింది కాబట్టి వెళ్ళిపోతారు అంతే. నేనే ఫోన్ చేసి అడిగాను, ఎలా ఉంది? ఆ కణితి మాయమైంది. ఎందుకు చెప్పలేదు? స్మైల్ అంతే. ఎందుకు చెప్పలేదు? స్మైల్. దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ దట్ పర్సన్. మరొక వ్యక్తికి మరొక అద్భుతం జరిగిందండి ఇక్కడే ఈ 3 వీక్స్లోనే. ప్రవీణ వాళ్ళారా, సాక్ష్యము నో. ఈ దేశపు కల్చరా నాకైతే తెలియదు. బైబిల్లో చూస్తే జబ్బు బాగైంది కాదు, ఆమె అక్రమంగా ఒక పురుషుడితో జీవించేది, నేను ఇట్లా జీవిస్తుంటానని చెప్పాడని చెప్తుంది సాక్ష్యం. ప్రవీణ వాళ్ళారా, సాక్ష్యము షేక్ చేస్తుందండి. అందుకే ఆ గ్రామం కదిలి వచ్చింది. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను దాచిపెట్టవద్దు. టెల్ ఇట్ టు అదర్స్. ఇతరులకు చెప్పండి.
అప్పుడు నీకు తెలియకుండా ఏదో ఒక టైంలో నీవు చెప్పిన సాక్ష్యం పనిచేస్తుంది. ప్రేమైన వాళ్ళ దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఒక్కొక్క వ్యక్తి ఒక గ్రామాన్ని పట్టుకునేంత శక్తి కలిగిన వ్యక్తి. ఒక్కొక్క వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి. ఒక దైవ సేవకుడు అయితే ఇట్స్ మోర్ దాన్ అ విలేజ్ అండి. ఒక ఆర్డినరీ బిలీవర్ క్యాన్ క్యాచ్ వన్ విలేజ్ ఫర్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ ఉండే వాళ్ళ ఎవరైనా గాడ్ సర్వెంట్ అయితే ఒక విలేజే కాదు, పట్టణాలు పట్టుకోవచ్చు అండి. పేతురు పరిచర్యలో లుద్ద అనే పట్టణం, షారోన్ అనే పట్టణం పట్టబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. పట్టణాలు పట్టుకునే సమయం అండి. సంఘమా మేలుకోమని చెప్తుంటున్నా. ఆత్మీయంగా మేలుకోనండి. మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు కన్నీరు గార్చేటువంటి కళ్ళుగా ఉండాలి. ఇర్మియా కళ్ళలాగా మూలిగేటువంటి హృదయం ఉండాలి. యెహెజ్కేలు లాగా, యేసుక్రీస్తులాగా పగలు సువార్త ప్రయాణం, రాత్రి అరణ్య ప్రయాణం, ప్రార్థన ప్రయాణం కలిగి ఉండాలి. అప్పుడు ఈ లోకాన్ని మనం తలకిందులుగా చేయగలం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా మా పరిచయంలో ఎన్నో కార్యాలు నేను చెప్పగలను. బట్ ఐ వాంట్ టు స్టాప్ నౌ అండ్ లీడ్ యూ ఇన్ ప్రేయర్ ఫర్ సమ్ టైమ్. కళ్ళు మూసుకుందామా, లేచి నిలబడదాం. అందరం ప్రభు అయిన దేవుని దగ్గర తగ్గించుకొని మన ప్రార్థనలో గడపడం ప్రారంభిస్తాం. ప్రతి ఒక్కరం కూడా ప్రేమైన వాళ్ళ దేవుని దగ్గర తగ్గించుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కన్నులనెత్తి పొలాలను చూస్తామా? ఏ ఇజం దేవుని దగ్గర నిలబడదండి. స్వార్థ శక్తి ఎదుట దేశాలే బోళ్ళబడ్డాయి. యూరోప్ ఒకప్పుడు ఏ విధంగా ఉండింది చరిత్రలో మీరు చరిత్ర చూస్తే తెలుస్తుంది. సాగిల పడిందంటే సువార్త శక్తి దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర మనం తగ్గించుకుందాం. ప్రభుకు మహిమ చెల్లిద్దాం. ఆయన ఘననామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మహిమగల రాజ్యా మీకు స్తోత్రం, మా ఆరాధనకు పాత్రుడా మీకు స్తోత్రం. మీకు సమానమైన దేవుడు ఎవరు ప్రభువా? వేల్పులలో మీ సముడెవరని వ్రాయబడింది నాయన నిర్గమకాండంలో. ప్రభువా తండ్రి, మీ బిడ్డల నేత్రాలు తెరవండి, మీ బిడ్డల నేత్రాలు తెరవండి ప్రభువా. తండ్రి, మీ ప్రియ బిడ్డల నేత్రాలు తెరువమని అడుగుతుంటున్నాను ప్రభువా. సజీవమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామమందు అడుగుతుంటున్నా తండ్రి, మీ హస్తము చాపండి ప్రభువా. సువార్త మంటలు పుట్టించమని అడుగుతుంటున్నా. నశించే ఆత్మల కొరకైనా కన్నీరు ప్రసాదించండి ప్రభువా. ఇర్మియాలాగా కన్నీరు నాయన, యెహెజ్కేలులాగా మూలుగు ప్రభువా అనుగ్రహించమని అడుగుతుంటున్నారు ప్రభువా. జీవాత్మ దిగివచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ఆవరించును గాక. మహిమగల శక్తి కమ్ముకొనును గాక. తండ్రివైన దేవా, మీకే కృతజ్ఞత స్తుతి ఆరాధన తెలుపుతుంటున్నాను నాయన. మీ ఆత్మ కుమరించమని ప్రార్థన చేస్తుంటున్నా తండ్రి. మీకు స్తోత్రము నాయన. తండ్రి, పార్శ్వపు నొప్పితో తలలో ఒక ప్రక్క నొప్పితో బాధపడేటువంటి మీ ప్రియ బిడ్డను మీరు చూపిస్తుంటున్నారు ప్రభువా. తండ్రి, ఆ తలనొప్పి మాత్రమే కాదు నాయన, డిస్టర్బింగ్ డ్రీమ్స్ వస్తుండగా తండ్రి గాబరాపరిచేటువంటి కళలు వస్తుండగా బాధపడేటువంటి మీ బిడ్డలు చూపిస్తుంటున్నారు నాయన. తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. మీ నామమందు ప్రభువా స్వస్థత ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ చీకటి శక్తిని యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. కడుపులో తండ్రి ఆ యొక్క నావల్ చుట్టూ నొప్పి కలిగే, బొడ్డు చుట్టూ నొప్పి కలిగినటువంటి మీ బిడ్డలను చూపిస్తుంటున్నారు ప్రభువా. సజీవమైన దేవుని కుమారుడు యేసు నామమందు స్వస్థత ప్రకటిస్తూ ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. మీకు మహిమ కలుగును గాక తండ్రి. నీ క్యాప్ దగ్గర సమస్య కలిగిన మీ బిడ్డలు చూపిస్తున్నారు నాయన. మోకాలి చిప్ప భాగంలో తండ్రి సమస్య కలిగిన మీ బిడ్డలు చూపిస్తున్నారు నాయన. దేవుని కుమారుడైన యేసు నామమందు ఆ సమస్యను బంధిస్తుంటున్నారు, స్వస్థత ప్రకటిస్తుంటున్నారు. సజీవమైనటువంటి యేసు నామమందు తండ్రి మీకు స్తుతి, మీకు మహిమ, మీకు ఘనత కలుగునుగాక. దేవుని కుమారుడా, ఎవరైతే ప్రభువా తమ జీవితంలో ఫెయిల్యూర్ కలిగి ఉన్నా, ఎందుకు నా జీవితంలో ఫెయిల్యూర్ కలిగి ఉన్నా, అయ్యో ఐఎమ్ ఏ డిఫీటెడ్ పర్సన్, ఐఎమ్ ఏ డిసప్పాయింటెడ్ పర్సన్ అనుకునేటువంటి మీ బిడ్డలు ఉన్నారు. విడుదల ప్రకటిస్తుంటున్నారు ప్రభువా. యేసు నామములో విడుదల ప్రకటిస్తుంటున్నారు. ఆశీర్వాదములు వారి వెంబడి వచ్చునుగాక. వారి ఎదురు చూచే అద్భుతం వారు పొందుదురుగాక. యేసుక్రీస్తు నామమందు తండ్రి మీకు స్తుతి, మీకు మహిమ చెల్లిస్తుంటున్నా తండ్రి. మీకే మహిమ చెల్లిస్తున్నా. ఎవరైతే వీసా స్టేటస్ విషయంలో బాధపడుతున్నారో దర్శించండి ప్రభువా. తండ్రి, ఎవరైతే మ్యారిటల్
మెంటల్ ఇష్యూస్ కలిగి ఉన్నారో దర్శించండి ప్రభువా. ఎవరైతే తండ్రి తమ పిల్లల విషయంలో ఆందోళన కలిగి ఉన్నారో, ఇంకా ఆందోళనకు బదులుగా భారముతో నాయన, ప్రార్థన భారముతో నింపండి నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ఎరికో గోడ కూలుగాక యేసుక్రీస్తు నామమందు. తండ్రి మీకు స్తోత్రము నాయన. మీ ఆత్మ మీ బిడ్డల మీద ఉంచండి. రాత్రింబవళ్ళు ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉంచండి. స్తుతులు తెలుపుతూ యేసు ప్రభువా మీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మహిమ మీకే, యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి.